Hi everyone, Fetted Trade 6th May, okay, 2025 question paper discuss చేద్దాం. For your safety at work, which of the following should be ensured? పనిలో మీ భద్రత కోసం కింది వాటిలో దేన్ని తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి అని అడుగుతున్నాడు. ఓకే, సో టూ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆల్ ద రిక్వైర్డ్ ప్రొటెక్టివ్ క్లాతింగ్ అండ్ ఎక్విప్మెంట్ ఆర్ యూజ్డ్, అంటే అవసరమైన అన్ని రక్షణ దుస్తులు అండ్ పరికరాలను ఉపయోగించబడుతున్నాయి. Training and instruction necessary for performing tasks safely have been received. పనులను సురక్షితంగా చేయడానికి అవసరమైన శిక్షణ అండ్ సూచనలు పొందడం. ఓకే, సో ఇందులో బోత్ 1 and 2 అనేవి రైట్ ఆన్సర్స్ అనమాట. ఎందుకంటే ప్రొటెక్టివ్ క్లాతింగ్ నెసెసరీ, అట్ ద సేమ్ టైం ప్రాపర్ ట్రైనింగ్ అనేది మనకి అవసరం అనమాట. ఓకే, సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 are right. A voltmeter with a resistance of 10,000 ohms is connected across a circuit that has a voltage of 50 volt. Okay, what is the current flowing through the voltmeter? So ohm law తెలుసు కదా మనకి, V equals to IR. ఓకే, సింపుల్గా ఈ ట్రయాంగిల్ మనం గుర్తుంచుకుంటే ఈజీగా మనం ఫార్ములాస్ని డెరైవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐకి అడిగాడు అనుకోండి, సో V/R అవుతుంది. అదే V అడిగాడు అనుకోండి ఏమవుతుంది, I ఇంటూ R అవుతుంది అనమాట. సైడ్ బై సైడ్ ఉంటే ఇంటూ అన్నట్టు. ఓకే, అదే R అడిగాడు అనుకోండి V/R, అంతే కదా. ఓకే, సో సింపుల్గా ఈ ట్రయాంగిల్ని గుర్తుంచుకున్నా, లేదు ఈ ఈక్వల్స్ టు IR ఫార్ములా గుర్తుంచుకున్నా, సో దీన్ని బట్టి మనకి I అడిగితే ఐని తీసుకొని V/R ఇలా ట్రాన్స్ఫర్మ్ చేసుకుంటాం, మనం మార్చుకుంటాం అనమాట దానికి రిలేటెడ్గా. సో V ఈక్వల్స్ టు IR అనేది మనం గుర్తుంచుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి, I అంటే కరెంట్, రైట్? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద వోల్ట్ మీటర్ అన్నాడు. సో I ఈక్వల్స్ టు V/R కదా. సో వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, 50 వోల్ట్ ఇచ్చాడు, బై ఓమ్స్ 10,000, రైట్? 10,000 ఓమ్స్ కదా. సో ఎంత అవుతుంది, 0.005 యాంప్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మనం క్లియర్గా క్యాల్కులేషన్స్ అనేది రాసాం కనుక ప్రాబ్లం లేదు. ఓకే, బట్ ఇక్కడ డైరెక్ట్గా యాంప్స్లో ఇచ్చాడా మనకి, లేదు, మిల్లీ యాంప్స్లో ఇచ్చాడు అనమాట. సో దీన్ని మిల్లీ యాంప్స్లోకి మారుస్తాం మనం. ఓకే, సో సో మనకు తెలుసు కదా 1 ఆంపియర్ ఈక్వల్స్ టు 1000 మిల్లీ యాంప్స్. ఓకే, సో 0.005 ఇంటూ 1000 మిల్లీ యాంప్స్ వేస్తాం. సో దట్ కమ్స్ అవుట్ టు బి 5 మిల్లీ యాంప్స్. ఓకే, సో 5 మిల్లీ యాంప్స్ is the right answer. Which of the following factors does not affect the efficiency of power hammer? Number of cooling fans and operator skills. ఆపరేటర్ అనేవాడు సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, వర్క్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఆపరేటర్ స్కిల్స్ ఎఫెక్ట్స్ ద పవర్ హ్యామర్. హ్యామరింగ్ ఫ్రీక్వెన్సీ కూడా, అంటే దగ్గర అవ్వాలా లేదా టైం తీసుకొని అవ్వాలా అనేది ఉంటుంది కదా. ఓకే, హ్యామరింగ్ అది నెక్స్ట్, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ యాన్యువల్ మాస్. ఓకే, సో దీని మాస్ కూడా మనకి పవర్ హ్యామింగ్ ప్రాసెస్ ఎఫిషియన్సీని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఏది డిసైడ్ చేయదు అంటే, ఎఫెక్ట్ చేయదు అంటే నెంబర్ ఆఫ్ కూలింగ్ ఫ్యాన్స్ పెట్టడం వల్ల ఈ హ్యామరింగ్ ప్రాసెస్ ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A file that is flat on one side and curved on the other side is known as. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లాట్ ఆన్ వన్ సైడ్ అండ్ కర్వ్డ్ ఆన్ అదర్ సైడ్, ఏమంటిది, హాఫ్ రౌండ్. ఓకే, ఆప్షన్ ఏ. ఓకే, రిమైనింగ్ స్క్వేర్, ఇది రెక్టాంగిల్ ఇలా ఉంటుంది. ఓకే, ట్రయాంగులర్ అంటే ట్రయాంగిల్ క్రాస్ సెక్షన్, రెక్టాంగులర్ అంటే ఇలా ఉంటుంది, ఫ్లాట్ రెక్టాంగిల్ లేదా ఫ్లాట్ అంటుంది. ఓకే, స్క్వేర్ అంటే స్క్వేర్ ప్రొఫైల్ ఉంటుంది. ఓకే, సో ఇలా. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఈస్ హాఫ్ రౌండ్. Which abrasive material is best suited for lapping high-speed steel tools? ఓకే, ల్యాపింగ్ ప్రాసెస్ గురించి అడిగాడు. అంటే హై స్పీడ్ స్టీల్ పరికరాలను
ల్యాపింగ్ చేయడానికి ఏ అబ్రెసివ్ మెటీరియల్ అనేది అత్యంత అనుకూలమైనది అని అడుగుతున్నాను. ల్యాపింగ్ అంటే ఏంటి? సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ కదా. ఓకే, సో ఆప్షన్స్ సిలికాన్ కార్బైడ్, డైమండ్, బోరాన్ కార్బైడ్, అల్యూమినియం ఆక్సైడ్. లెట్స్ టేక్ మనం ఏంటిది డైమండ్ తీసుకున్నాం అనుకోండి. సో వజ్రం అనేది చాలా హార్డ్గా బ్రిటిల్ నేచర్ ఉండడం వల్ల ఏంటంటే హెచ్ఎస్ఎస్ లాంటి తక్కువ హార్డ్నెస్ ఉన్న స్టీల్స్ని పాడు చేస్తుంది అనమాట. అంటే ఫ్రాక్చర్స్ అనేది అవుతాయి దాని సర్ఫేస్ మీద, రైట్? సో దీనివల్ల ఏంటి, లో ప్రెషన్ అనేది మనం అచీవ్ చేస్తాం. అంటే దీనివల్ల ఖచ్చితత్వం అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, అదే అల్యూమినియం ఆక్సైడ్ మనం యూజ్ చేస్తే ఆన్సర్ ఇస్ అల్యూమినియం ఆక్సైడ్. ఓకే, సో ఇదేంటి అంటే మనకి కంట్రోల్ ఫినిష్ అనేది అప్టైన్ చేయొచ్చు. ఓకే, సో ఈవెన్ అబ్రేషన్ అనేది ఉంటుందన్నమాట మనకి. ఇది హెచ్ఎస్ఎస్ పరికరం యొక్క నాణ్యతను అనేది మనం కాపాడుతుంది అనమాట. వై అల్యూమినియం ఆక్సైడ్ అంటే మనకి Al2O3 యొక్క అంటే అల్యూమినియం ఆక్సైడ్ యొక్క హార్డ్నెస్ అనేది మనకి హెచ్ఎస్ఎస్ పరికరాలకు సరిగ్గా సరిపోతుంది అనమాట. డైమండ్ లేదా బోరాన్ కార్బైడ్లతో పోలిస్తే దీనికి కఠినత్వం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది పరికరానికి అవసరానికి మించి ఓవర్ కటింగ్ లేదా డ్యామేజ్ చేయడం కూడా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఓవర్ కటింగ్ లేదా డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇదేంటంటే హెచ్ఎస్ఎస్ పరికరాలకి మనకి జస్ట్ లైక్ మిర్రర్ లైక్ ఫినిష్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఇది ఎకనామికల్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీ ప్రిఫర్ అల్యూమినియం ఆక్సైడ్. ఓకే, ఐడెంటిఫై ద బిలో టూల్ యూజ్డ్ ఆన్ ద లేత్. ఓకే, సో ఈ పిక్చర్ అనేది ఇచ్చాడు. సో రిలేటెడ్ ఆపరేషన్స్ ఇచ్చాడు. నర్లింగ్ ఆపరేషన్ కాదు, పార్టింగ్, బోరింగ్ అండ్ థ్రెడ్డింగ్. థ్రెడ్డింగే కదా. ఓకే, సో థ్రెడ్ అనేది మనకి ఇలా ఉంటుంది కదా. ఓకే, సో ఈ షేప్లో మనకి థ్రెడ్ ఫామ్ అవ్వాలంటే కటింగ్ టూల్ కూడా మనకి ఇలా ఉండాలి, రైట్? సో ఈ ఆబ్జెక్ట్, ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి దేనికి, థ్రెడ్డింగ్ టూల్కి యూజ్ అవుతుంది, అంటే థ్రెడ్డింగ్ ఆపరేషన్కి యూజ్ చేస్తాం మనం. ఓకే, సో ఆప్షన్ 4. సో ఇక్కడ మీరు చూడొచ్చు నర్లింగ్ ఆపరేషన్ ఎలా ఉందన్నది. ఓకే, సో ఇలా ఉంటుంది కదా. సో ఫర్ బెటర్ గ్రిప్ కోసం మనం నర్లింగ్ అనేది అప్లై చేస్తాం. ఓకే, బోరింగ్ ఆపరేషన్ అనేది తెలిసిందే. ఓకే, సో డ్రిల్లింగ్ ఆపరేషన్ చేశాక హోల్ని ఎలా చేయడం కోసం మనం ఈ బోరింగ్ టూల్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, పార్టింగ్ అంటే కటింగ్ ఆఫ్ ఇలాంటి ఆపరేషన్ కోసం మనం ఇలా చేస్తాం అన్నమాట. ఓకే, అంటే టూ సెపరేట్ చేయడానికి పార్టింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఓకే, సో పార్టింగ్ టూల్ ఎలా ఉంది చూసారు, ఫ్లాట్గా అలా ఉందన్నమాట. సో ఈ థ్రెడ్డింగ్ టూల్లో మనకి లేదు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనకి థ్రెడ్. ఓకే, సో ఇలా కట్ అవ్వాలి కదా ప్రతి థ్రెడ్ అనేది. సో దానికి తగ్గట్టు రిలేటెడ్గా మనకి టూల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, థ్రెడ్డింగ్ టూల్ ఇస్ ద రైట్ ఆన్సర్. Why is a vernier height gauge preferred over a simple steel rule for height measurements? ఎత్తును కొలవడానికి సాధారణ స్టీల్ రూలర్ కంటే వెర్నియర్ హైట్ గేజ్ని ఎందుకు ఎక్కువగా ఎంచుకుంటారు అంటే ఇట్ గివ్స్ మోర్ ప్రిసైజ్ మెజర్మెంట్స్. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ మోర్ ప్రిసైజ్ మెజర్మెంట్స్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో వెర్నియర్ హైట్ గేజ్లు ఏంటంటే ఇది చాలా ఎక్కువ ఖచ్చితత్వం అంటే హై ప్రిసిషన్ కలిగి ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి చాలా చిన్న కొలతను కూడా స్పష్టంగా కొలవచ్చు. సో మనకి లీస్ట్ కౌంట్ అంతా దీనికి 0.02 కదా. ఓకే, అదే మనకి స్టీల్ రూల్ అయితే దీనికి రెజల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అరౌండ్ 0.5 mm వరకు మనం కొలవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వై వీ ప్రిఫర్ వెర్నియర్ హైట్ గేజ్. ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్? అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ టు ప్రివెంట్ ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్స్ త్రూ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అండ్ అప్ కీపింగ్. అంటే రెగ్యులర్గా మనం తనిఖీలు చేసి పరికరాలు లేదా మిషన్లు పాడవకుండా ముందే నిరోధించడం అన్నమాట. సో దట్ ఈస్ ద యాప్ట్ ఆన్సర్. ఓకే, విల్ చెక్ అదర్ వన్స్. టు రిపేర్ ఎక్విప్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ ఫెయిల్యూర్ అక్కర్స్. మిషన్ పాడైపోయిన తర్వాత మాత్రమే దానికి రిపేర్ చేయడం. సో దీన్ని రియాక్టివ్ లేదా బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటారు అనమాట.
ఓకే. థర్డ్ ఆప్షన్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ స్పీడ్, ఉత్పత్తి వేగాన్ని పెంచడం. ఇది మెయింటెనెన్స్ యొక్క ఆబ్జెక్టివ్ కాదు. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. టు ఎలిమినేట్ ద నీడ్ ఫర్ మెయింటెనెన్స్ ఆల్ టుగెదర్, అసలు మెయింటెనెన్స్ అవసరమే లేకుండా చేయడం. ఇది ప్రాక్టికల్గా అవుతుందా అవ్వదు, రైట్? సో ప్రతి మెషిన్ అనేది దానికి మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉండాలి. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో మీరు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద్వారా కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, రైట్? సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. టు ప్రివెంట్ ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ త్రూ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ అండ్ అప్కీపింగ్. ఓకే, ఒక లాజిక్ సర్క్యూట్ లో ఏ అండ్ బి అనే రెండు ఇన్పుట్లను ఒక ఎండ్ గేట్ కి అనుసంధానించారు. అండ్ ఆ ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ ను ఒక నాట్ గేట్ యొక్క ఇన్పుట్ కు కనెక్ట్ చేస్తారు అనమాట. ఓకే, ఇమేజ్ ఏం ఇవ్వలేదు, బట్ మనం జనరేట్ చేసాం. ఓకే, సో ఇమేజ్ ఇస్తారని అనుకోకండి. సో ఓన్లీ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఓకే, సో ఆ ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ ను ఒక నాట్ గేట్ యొక్క ఇన్పుట్ కి కనెక్ట్ చేశారనమాట. ఓకే, సో ఈ ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ ని నాట్ గేట్ యొక్క ఇన్పుట్ కి యాడ్ చేశారు. ఓకే, సో దట్ మనకి వచ్చే ఒకవేళ ఇన్పుట్ ఏ అండ్ బి రెండు లాజిక్ 0 వద్ద ఉంటే మొత్తం సర్క్యూట్ యొక్క ఫైనల్ అవుట్పుట్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేశాడు, మనకి ఇన్పుట్ ఏ అండ్ బి అనేవి అండ్ గేట్ లో మనకి 0గా ఇచ్చాడు ఇనిషియల్ కండిషన్స్. ఓకే, ఎండ్ గేట్ నియమం ప్రకారం ఏంటి, రెండు ఇన్పుట్లు 0 అయినప్పుడు దాని అవుట్పుట్ కూడా 0 అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఎండ్ గేట్ టేబుల్ అనమాట ఇది. ఓకే, సో దాని అవుట్పుట్ కూడా 0 అవుతుంది అనమాట. ఓకే, సో ఈ 0 అనేది మనకి ఎండ్ గేట్ నుంచి వచ్చిన అవుట్పుట్ 0 అనేది ఇప్పుడు నాట్ గేట్ లోకి వెళ్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ నాట్ గేట్ అనేది ఏంటి, ఇన్పుట్ అంటే 0 ఉంది కదా, 0 అనేది ఇన్పుట్ టు ద నాట్ గేట్. ఓకే, సో దాన్ని ఉల్టా చేస్తుంది అనమాట, అంటే ఇన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అక్కడ 0 ఉంటే ఇక్కడ 1 అవుతుంది. ఓకే, సో నాట్ 0 ఈక్వల్స్ టు 1 అనమాట. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, select the correct representation as tolerance size for hole. ఓకే, ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అన్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో మనం హోల్ యొక్క టాలరెన్స్ సైజ్ ను సరిగ్గా సూచించే పద్ధతిని ఎంచుకోవాలన్నమాట. ఓకే, సింపుల్ గా మనం 50 H8 అని చెప్పేయచ్చు, రైట్? ఎలా అంటే 50 అనేది ఏంటి, ఇక్కడ బేసిక్ సైజ్ కదా, బేసిక్ సైజ్ లేదా మనం నామినల్ సైజ్ అనేది మనం 50గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో 50 ఇస్ ద బేసిక్ సైజ్. హెచ్ ఈస్ ద ఫండమెంటల్ డీవియేషన్. ఓకే, సో హెచ్ అనేది ఎప్పుడు ఏంటి, హోల్ ను మాత్రమే మనం సూచించడానికి ఉపయోగిస్తాం. ఓకే, సో ఫండమెంటల్ డీవియేషన్ ఆఫ్ ది హోల్. ఓకే, అండ్ 8 అనేది ఏంటి, టాలరెన్స్ అన్నమాట. ఓకే, సో 8 అనేది మనకి టాలరెన్స్ గ్రేడ్ ని సూచిస్తుంది అనమాట. సో బెస్ట్ ఆప్షన్ ఇస్ 50 H8 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ గనుక మనం చూసుకుంటే ఇక్కడ 50 H8/G7 అని ఉంది. ఇది కేవలం ఒక హోల్ కోసమే కాదు, ఇది హోల్ అండ్ షాఫ్ట్ కలిపి ఉండే ఫిట్ కాంబినేషన్. ఓకే, సూచిస్తుంది అనమాట ఇది. ఓకే, ఇక్కడ రాసాం కదా. ఓకే, ఇది ఫిట్ కాంబినేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అదే 50 H8C7 అనేది ఏంటి, ఇది కూడా ఒక నిర్దిష్ట రకమైన ఫిట్ కాంబినేషన్. ఉదాహరణకి బి టైట్ ఫిట్. ఓకే, సో టైట్ ఫిట్ ని సూచిస్తుంది అనమాట. ఓకే, అలాగే 50G7, ఇందులో ఏంటి, స్మాల్ లెటర్ జీ అనేది ఉపయోగించబడింది. ఇంజనీరింగ్ సిస్టంలో చిన్న లెటర్స్ అంటే లోవర్ కేస్ లెటర్స్ అనేవి ఎప్పుడు షాఫ్ట్ ను సూచించడానికి మాత్రమే వాడతాం. ఓకే, అదైతే గుర్తుంచుకోండి. ఇంకా క్లియర్ గా మనం డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేసాం, ఇంకా నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, SI unit of the temperature, so that is Kelvin. Okay, tapering of small part of a job at its edge or corner is. ఓకే, సో ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఓకే, ఏమన్నాడు ఇక్కడ, ఎడ్జ్ లేదా కార్నర్ అంటే ఈ పోర్షనే కదా, అదేంటి సమ్వాట్ ట్యాపర్ అన్నాడు. ఓకే, సో ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇలా వస్తుంది అనమాట ట్యాపర్గా.
ఓకే, సో ది ప్రాసెస్ ఏమంటారు మనం, చాంఫరింగ్ అంటారు అనమాట. సో ఫేసింగ్ ఆఫ్ సారీ ఇక్కడ ఇది స్టెప్ టర్నింగ్ చూసారా, డయామీటర్ అనేది వేరీ అవుతుంది అనమాట, అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఆబ్జెక్ట్ అన్నది. ఓకే, అది నర్లింగ్ ప్రాసెస్. ఓకే, పైన చిన్న రఫ్నెస్ అనేది ఉంటుంది. ఫేసింగ్ ఆపరేషన్ అంటే ఆబ్జెక్ట్ యొక్క ఫేస్ సైడ్ మనం ఫినిషింగ్ అనేది చేయడం అనమాట. ఓకే, ఇక్కడ చాంఫరింగ్ అనేది చూడొచ్చు మీరు. చూసారా, ఆబ్జెక్ట్ అనేది ఇలా స్లైట్ గా ట్యాపరింగ్ అనేది అయ్యిందనమాట ఎడ్జెస్ దగ్గర. ఓకే, సో ఆప్షన్ బి 3 ఈస్ ద రైట్ ఆన్సర్. చాంఫరింగ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, dash is a type of turning where a workpiece is turned into a sequence of steps with varying diameter. ప్రీవియస్ గా చెప్పంగా స్టెప్ టర్నింగ్. ఓకే, అంటే ఆబ్జెక్ట్ ఇలా స్టెప్ వైజ్ గా ఓకే డయామీటర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో అలా ఆపరేషన్ చేయడాన్ని మనం స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ అని అంటాం అనమాట. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఏ మెటీరియల్ విత్ హై టఫ్నెస్ మస్ట్ హ్యావ్, అంటే ఎక్కువ టఫ్నెస్ ఉన్న పదార్థానికి ఖచ్చితంగా ఏ ఉండాలి అని అడుగుతున్నాడు. ఓకే, సో దీనికి రిలేటెడ్గా మనము స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని మనం టఫ్నెస్ గురించి డిస్క్రైబ్ చేద్దాం. ఓకే, సో 4 రకాల మెటీరియల్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఆరెంజ్ కర్వ్ ఉంది కదా. ఓకే, సో అది ఏంటి అంటే హై డక్టిలిటీ అండ్ లో స్ట్రెంత్ అనమాట, అంటే ఎక్కువ సాగే గుణం అండ్ తక్కువ బలం అనేది సూచిస్తుంది. స్ట్రెయిన్ అంటే ఏంటి మనకి, రిజల్టెంట్ ఫిజికల్ డిఫర్మేషన్ ఆర్ చేంజ్ ఇన్ షేప్ కాజ్డ్ బై ద స్ట్రెస్ కదా స్ట్రెయిన్ అంటే. అదే స్ట్రెస్ అంటే ఏంటి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏ మెటీరియల్ జనరేట్ వెన్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ అప్లైడ్. ఓకే, స్ట్రెస్ అంటే ఏంటి, సిగ్మా ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ కదా. అదే స్ట్రెయిన్ ఏంటి మనకి, డెల్టా ఎల్ బై ఎల్ కదా. ఓకే, ఎల్ఓ వేసుకున్నాం అంటే ఒరిజినల్ లెంత్ అన్నట్టు. ఓకే, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇక్కడ చేంజ్ ఇన్ లెంత్ అంటే ఏంటి, మనకి డిఫార్మేషన్. స్ట్రెయిన్ అనేది మనకి జనరల్ గా సాగే గుణాన్ని తెలియజేస్తుంది అనమాట. సో దట్ ఈస్ డక్టిలిటీ. ఓకే, సో ఆరెంజ్ కర్వ్ అనేది ఎక్కువగా సాగే గుణం అనేది అట్ ద సేమ్ టైం తక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట, అంటే తక్కువ బలం అనేది ఉంటుంది అనమాట. ఓకే, అదే బ్లూ కర్వ్ చూడండి, సెకండ్ కర్వ్ అదేంటి మనకి హై స్ట్రెంగ్త్ హై డక్టిలిటీతో ఉంటుంది అనమాట, అంటే ఎక్కువ బలం అండ్ ఎక్కువ సాగే గుణాన్ని సూచిస్తుంది అనమాట. ఓకే, సో దీని కింద ఏరియా అండర్ ది కర్వ్ అనేది ఎక్కువ కంపారిటివ్లీ రిమైనింగ్ కర్వ్స్ రైట్. సో టఫ్నెస్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అదే కర్వ్ 3 చూస్తే అది లో స్ట్రెంత్ లో డక్టిలిటీ, అంటే తక్కువ బలం అండ్ తక్కువ సాగే గుణాన్ని కలిగి ఉంటుంది అనమాట. అదే కర్వ్ 4 అదేంటి హై స్ట్రెంత్. ఓకే, స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ డక్టిలిటీ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ అంటే ఏంటి, బ్రిటిల్నెస్ ఎక్కువ ఉంటుంది. డక్టిలిటీ తక్కువ అంటే బ్రిటిల్నెస్ అంటే ఎక్కువగా వేగంగా విరిగిపోయే గుణాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, సో టఫ్నెస్ అంటే ఏంటి, మేజర్గా ఈ గ్రాఫ్ పర్స్పెక్టివ్ లో గ్రాఫ్ కింద ఉన్న మొత్తం వైశాల్ అనమాట, అంటే టోటల్ ఏరియా అండర్ ది కర్వ్ అన్నట్టు. ఓకే, సో బ్లూ కర్వ్ తీసుకుంటే ఎక్కువ టఫ్నెస్ ఉంది కదా దానికి. ఓకే, సో ఈ ఏరియా మొత్తాన్ని మనం టఫ్నెస్ అని అంటాం అనమాట, అంటే ఒక పదార్థం విరిగిపోవడానికి ముందు అది ఎంత ఎనర్జీని, అంటే ఎంత శక్తిని అబ్జర్వ్ చేయగలుగుతుందో దీని ద్వారా తెలుస్తుంది అనమాట. ఒక మెటీరియల్కి ఎక్కువ టఫ్నెస్ ఉండాలంటే దానికి ఎక్కువగా స్ట్రెంగ్త్, అంటే హై స్ట్రెంగ్త్ అండ్ ఎక్కువగా సాగే గుణం అంటే హై డక్టిలిటీ రెండు ఉండాలన్నమాట. ఓకే, జస్ట్ లైక్ బ్లూ కర్వ్. ఓకే, ఆ ఏరియా ఉంది కదా దానిలో ఉండాలన్నమాట, ఎక్కువ టఫ్నెస్ ఉండాలి అంటే. ఓకే, హై స్ట్రెంగ్త్ అంటే ఏంటి మనకి, ఇన్ జనరల్ గా రెసిస్టెన్స్ టు ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. ఓకే, హై డక్టిలిటీ అంటే ఒక పదార్థం విరిగిపోకుండా సాగిపోయే గుణం లేదా ప్లాస్టిక్ డిఫార్మేషన్ జరగడాన్ని మనం డక్టిలిటీ అంటాం అన్నమాట. ఓకే, సో రిలేటెడ్ ఇమేజెస్ మనం అక్కడ ఇచ్చాం కదా. ఓకే, సో ఆర్మ్స్ హియర్ ఈస్ హై డక్టిలిటీ
and high strength. Option 2 is the right answer. Okay. How does the grain size of a grinding wheel affect material removal rate and surface finish? అంటే గ్రైండింగ్ వీల్ యొక్క గ్రెయిన్ సైజ్ అనేది మెటీరియల్ రిమూవల్ రేట్ అండ్ సర్ఫేస్ ఫినిష్ పై ఎలా ప్రభావం చూపుతుందో అడుగుతున్నాడు అనమాట. ఓకే. ఫస్ట్ ఆప్షన్కి వస్తే మనకి కోర్స్ గ్రెయిన్ వీల్ ప్రొవైడ్స్ లో మెటీరియల్ రిమూవల్ రేట్ అండ్ ఫైన్ ఫినిష్ అన్నది. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇందులో గ్రైండింగ్ కన్నా పెద్దగా ఉంటాయి. ఓకే. సో ఏంటి మనకి ఇది చాలా ఎక్కువ మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఏమన్నాడు, లో మెటీరియల్ రిమూవల్ రేట్ అన్నాడు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఓకే. కోర్స్ గ్రెయిన్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఉంటుంది అనమాట. సో దట్ మనకి ఏంటి రఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, సర్ఫేస్ ఫినిషింగ్ అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. ఓకే. సెకండ్ ఆప్షన్ ఫైన్ గ్రెయిన్ వీల్ ప్రొవైడ్స్ హై మెటీరియల్ రిమూవల్ రేట్ అండ్ రఫ్ ఫినిష్ అన్నాడు. సో ఇందులో గ్రైండింగ్ అబ్రెసివ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. సో దట్ ఏంటి ఇవి లో మెటీరియల్ రిమూవల్ రేట్ని కలిగి ఉంటాయి. ఓకే. బట్ ఇక్కడ ఏమన్నాడు, హై మెటీరియల్ రిమూవల్ రేట్ అన్నాడు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ రాంగ్ ఆప్షన్. దట్ టు రఫ్ ఫినిష్ అన్నాడు. సో గ్రెయిన్ అనేది ఫైన్గా అంటే చిన్నగా ఉన్నప్పుడు ఏంటి మనకి సర్ఫేస్ ఫినిష్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకే. స్మూత్ సర్ఫేస్ ఫినిష్ అనేది అప్టైన్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమన్నాడు, రఫ్ సర్ఫేస్ ఫినిష్ అన్నాడు. ఓకే. సో బోత్ ద కేసెస్ రాంగ్ అనమాట. ఓకే. థర్డ్ వన్ ఏంటి మనకి కోర్స్ గ్రెయిన్ వీల్ ప్రొవైడ్స్ హై మెటీరియల్ రిమూవల్ రేట్, రైట్. ఓకే. అండ్ రఫ్ ఫినిష్, ఇది కూడా రైట్. వైల్ ఫైన్ గ్రెయిన్ వీల్ ప్రొవైడ్స్ లో మెటీరియల్ రిమూవల్ రేట్ అండ్ ఫైన్ ఫినిష్. సో ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. ఓకే. ఫోర్త్ ఏమన్నాడు, గ్రెయిన్ సైజ్ డస్ నాట్ ఎఫెక్ట్ మెటీరియల్ రిమూవల్ రేట్ ఆర్ ఫినిష్ అన్నాడు. ఇది కూడా రాంగ్ కదా. సో గ్రెయిన్ సైజ్ని బట్టి మనకి మెటీరియల్ రిమూవల్ రేట్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో అని మనం డిసైడ్ చేయొచ్చు. ఎక్కువగా సైజ్ అనేది పెద్దగా ఉంటే మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువగా ఉంటే సర్ఫేస్ ఫినిష్ అనేది బాగుంటుంది అన్నమాట. మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది తగ్గుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు ఇమేజ్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎలాంటి పెద్ద పెద్ద మనకి అబ్రెసివ్స్ ఉన్నాయంటే అలా రఫ్ సర్ఫేస్ ఫినిష్ అనేది వస్తుంది అనమాట. అంటే మెటీరియల్ రిమూవల్ రేట్ ఎక్కువ అవుతుంది. అదే ఇలా చిన్న చిన్న డాట్ లాగా ఉన్నాయి చూసారా, అలా అబ్రెసివ్స్ ఉంటే మనకి ఇలా స్మూత్ సర్ఫేస్ ఫినిష్ అనేది ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఆప్షన్ 3 is the right answer. Which tool is used to create threads on the outer surface of the pipe అన్నాడు. ఓకే. సో పైప్ ఇలా ఉంటే దానికి అవుటర్ సైడ్ థ్రెడ్డింగ్ అనేది రావాలన్నమాట, జస్ట్ లైక్ దిస్. ఓకే. సో అలాంటప్పుడు ఏ టూల్ని మనం యూజ్ చేస్తాం అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడొచ్చు పైప్ ట్యాప్, ఓకే, పైప్ రేమరు, ఓకే, అండ్ ఫ్లేరింగ్ టూల్ అండ్ పైప్ డై. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో దీని ద్వారా మనకి ఏంటంటే ఇలాంటి థ్రెడ్స్ అనేవి మనం అప్టైన్ చేయొచ్చు అనమాట. ఓకే. పైప్ డైని యూజ్ చేసి అవుటర్ థ్రెడ్స్ అనేవి జనరేట్ చేయొచ్చు మనం. సో పైప్ ట్యాప్ అనేది ఏంటి, ఇంటర్నల్గా. ఓకే. సో పైప్ ఇలా ఉంటే మనకి ఇంటర్నల్గా థ్రెడ్డింగ్ అనేది రావడానికి ట్యాప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. మనం ప్రీవియస్గా ట్యాప్ డ్రిల్స్ ఇవన్నీ గుర్తుంది కదా, ట్యాపింగ్ ప్రాసెస్. సో ఇంటర్నల్ థ్రెడ్డింగ్కి మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. రేమర్స్ అంటే ఏంటి, సర్ఫేస్ ఫినిషింగ్కి ఇంటర్నల్గా గుడ్ సర్ఫేస్ ఫినిష్ obtain చేయడం కోసం ఈ రేమర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బైసెక్టింగ్ యాంగిల్ బిఏసి, సో బిఏసిని బైసెక్ట్ చేయాలన్నమాట. వై డూ వీ డ్రా ఆర్క్స్ ఫ్రమ్ పాయింట్ డి అండ్ ఏ అన్నాడు. ఓకే. సో యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంటి మనకి, ఓకే, సో ఈ యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేయాలన్నమాట. ఓకే. సో ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది అన్నమాట. ఓకే. సో బై యూజింగ్ ద ట్రిప్లెస్ కాన్సెప్ట్, ఓకే, ట్రిప్లెస్ కాంగ్రుయెన్సీ ఏం చెప్తుంది అంటే ఏడి అనేది అంటే ఈ లెంత్ అనేది ఏఈతో ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఓకే. ఇది ఈక్వల్గా ఉంటుంది అంటే బిందు ఏ నుండి మనం గీసిన మొదటి చాపం వల్ల ఏబిపై మనకి డి బిందువు, ఐ మీన్ డి పాయింట్
అలాగే ఏసీపై ఈ పాయింట్ అనేది ఏర్పడతాయి అనమాట. సో కాబట్టి ఏ నుండి ఈ రెండు బిందువులు సమాన దూరంలో ఉంటాయి. ఓకే, ఆర్క్స్ అనేవి జనరేట్ చేస్తాం కదా. ఓకే, సో దట్ మనకి ఏడి అండ్ ఏఈ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, అలాగే పాయింట్స్ డి నుండి ఓకే అండ్ ఈ నుండి సేమ్ రేడియస్తో గీసిన చేపలు మనకి పరస్పరం ఎఫ్ అనే బిందువు వద్ద ఖండించుకుంటాయి అన్నమాట. ఓకే, అలాగే సో దట్ మనకి ఏంటి దీనివల్ల డి నుంచి ఎఫ్కి అలాగే ఏ నుండి ఎఫ్కి గల దూరాలు అనేవి సమానంగా ఉంటాయి. అంటే డిఈ ఈక్వల్స్ టు ఎఫ్ అన్నట్టు. ఓకే, సో ఈ పాయింట్ మనం ఎఫ్ అనుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ పాయింట్ ఎఫ్. ఓకే, అలాగే ఏఎఫ్ అనేది ఈ రెండు త్రిభుజాలకి మనకి కామన్ సైడ్ అన్నమాట. ఓకే, సో ఆర్క్స్ ఒక సైడ్ అనుకుంటాం మనం. ఓకే, సారీ. సో ఈ విధంగా ట్రిపుల్ కాంగ్రుయెన్సీ నియమం ప్రకారం త్రిభుజం ఏడిఎఫ్ ఓకే ట్రయాంగిల్ ఏడిఎఫ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ ఏఈఎఫ్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ దీనివల్ల ఏంటి మనకి ఏఎఫ్ అనేది యాంగిల్ బిఏసిని ఈక్వల్గా రెండు భాగాలుగా చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఆర్క్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయంటే టు మార్క్ ఈక్వల్ లెంగ్త్స్. ఓకే, ఆప్షన్ 1. Find the lateral surface area of the tube with side length 5 cm. ఓకే, lateral surface area ఫార్ములా ఏంటి 4a² కదా. ఇక్కడ lateral surface area అని అడిగాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి 6a². బట్ ఇక్కడ అడిగింది lateral surface area కనుక 4a² అనమాట. lateral అంటే ఇది ఈ 4 sides అనమాట. ఓకే, ఓకే ఈ 4 sides lateral అంటే అదనమాట. ఓకే, టోటల్ అంటే టాప్ బాటమ్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, సో 4 times 4 into 5² అంత 100 centimeter square. Okay, so option A is the right answer. Okay, which type of check valve is best for handling slurries and viscous fluids? So answer is diaphragm check valve. ఈ డయాఫ్రమ్ చెక్ వాల్వ్ అనేది ఏంటంటే స్లరీస్కి అత్యంత అనుకూలమైనది అనమాట. ఓకే, సో దీనిలో ఒక ఫ్లెక్సిబుల్ డయాఫ్రమ్ అనేది ఉంటుంది. అంటే సాగే గుణం ఉన్న డయాఫ్రమ్ అనేది ఉంటుంది అనమాట. సో లిక్విడ్ ద్రవం అనేది ముందుకు వెళ్ళేటప్పుడు ఇది తెరుచుకుంటుంది అనమాట, వెనక్కి రాకుండా అడ్డుకుంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి స్వింగ్ చెక్ వాల్వ్. ఇందులో ఏంటంటే హింజ్ అండ్ డిస్క్ వల్ల ప్రవాహానికి అడ్డంకి అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ బురద రేణువులు అనేవి హింజ్ వద్ద పేరుకుపోయి స్లర్రీ గట్టిపడడం వల్ల వాల్వ్ పూర్తిగా పూడిపోతుంది అనమాట, అంటే క్లాగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బాల్ చెక్ వాల్వ్. దీనిలో ఏంటంటే బాల్ ఉపరితలం అనేది త్వరగా అరిగిపోతుంది అనమాట. ఓకే, సో ఇట్స్ సబ్జెక్టెడ్ టు వియర్. ఓకే, స్లర్రీ పేరుకోవడం వల్ల వాల్వ్ సరిగ్గా మూసుకోవాలి. సో బాల్ అనేది తరచూ జామ్ అయ్యి అతుక్కుపోతూ ఉంటుంది అనమాట. సో అంటే ఫ్రీక్వెంట్ స్టిక్కింగ్ అనేది అవుతుంది బాల్ వల్ల. ఓకే, నెక్స్ట్ లిఫ్ట్ చెక్ వాల్వ్. సో దీని ప్రవాహ మార్గం చాలా వంకరటింకరగా ఉంటుంది అనమాట, అంటే హైలీ టార్టస్ ఫ్లో పాత్ అనమాట. ఓకే, ఈ పిస్టన్ గైడ్లు అనేవి త్వరగా జామ్ అయిపోయి పాడవుతాయి అనమాట, అంటే సీజింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. అన్నిటికంటే ఇందులో ఎక్కువగా పూడుకుపోయే ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దట్ మీన్స్ హై రిస్క్ ఆఫ్ క్లాగింగ్. ఓకే, డ్యూరింగ్ ద టర్నింగ్ ఆపరేషన్ ఆన్ lathe, if capital D is the initial diameter and small d is the final diameter of the workpiece, the depth of cut T is calculated by. అంటే లేత్ మెషిన్ పై టర్నింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు వర్క్ పీస్ యొక్క ఇనిషియల్ డయామీటర్ క్యాపిటల్ డి అండ్ ఫైనల్ డయామీటర్ స్మాల్ డి అయితే డెప్త్ ఆఫ్ కట్ స్మాల్ టీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని అడుగుతున్నాడు ఇక్కడ. సో డైరెక్ట్ ఫార్ములా మనకు తెలుసు కదా, డెప్త్ ఆఫ్ కట్ డి ఈక్వల్స్ టు క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై 2. ఓకే, సో టీ ఈక్వల్స్ టు
ఇనిషియల్ డయామీటర్ మైనస్ ఫైనల్ డయామీటర్ బై 2. ఓకే, సో దీన్ని ఇంకోలా కూడా అడగచ్చు, డెల్ డి బై 2 అని కూడా మనం రాయొచ్చు అనమాట. ఓకే, అంటే టీ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ డయామీటర్ బై టోటల్ డయామీటర్ చేంజ్ బై 2 అనమాట. ఓకే, సో టోటల్ డయామీటర్ చేంజ్ అంటే ఏంటి, డెల్ డి అంటే టీ మైనస్ డిఏ కదా. ఓకే, సో ఇదే సేమ్ ఫార్ములా వస్తుంది అనమాట. సో లేత్ టర్నింగ్ ఆపరేషన్లో ఏంటి అంటే మనకి వర్క్ పీస్ అనేది గుండ్రంగా తిరుగుతుంది అనమాట. ఓకే, సో కటింగ్ టూల్ అనేది వర్క్ పీస్ యొక్క సెంటర్ లైన్కి ఒకవైపు మాత్రమే లోపలికి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ చూసాక ఇమేజ్లో జస్ట్ లైక్ దట్. ఓకే, సో కానీ వర్క్ పీస్ తిరగడం వల్ల ఏంటి అంటే అది వర్క్ పీస్ ఇలా తిరుగుతుంది కదా. ఓకే, ఈ ఆబ్జెక్ట్ యొక్క చుట్టూ మొత్తం ఈక్వల్గా మెటీరియల్ అనేది తొలగిస్తుంది అనమాట, అంటే సిమెట్రికల్ కటింగ్ అన్నట్టు. ఓకే, ఈ కటింగ్ టూల్ అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇది ఇలా రొటేషన్ అవుతుంది కదా. ఓకే, సో సిమెట్రికల్గా కటింగ్ అనేది జరుగుతుంది టోటల్గా. ఓకే, అందువల్ల మనకేంటి డెప్త్ ఆఫ్ కట్ అనేది మొత్తం వ్యాసంలో వచ్చిన మార్పులో సగం మాత్రం ఉంటుందన్నమాట. ఓకే, అదే ఇక్కడ మనకు ఫార్ములా టీ ఈక్వల్స్ టు టోటల్ డయామీటర్ చేంజ్ బై 2. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, observe the given roughness grade symbol and identify the corresponding roughness grade number whose corresponding roughness value is 0.2 mm అన్నమాట. అంటే ఈ సింబల్ని అబ్జర్వ్ చేసి మనం ఓకే 0.2 mm రఫ్నెస్ విలువ సరిపోయే రఫ్నెస్ గ్రేడ్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఇచ్చాడు కనుక మనకేంటి ఇది అంటే వెరీ ఫైన్ ఫినిష్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. సో దానికి రిలేటెడ్గా ఈ గ్రేడ్స్ అనేవి ఉంటాయి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు N1 to మనకి N6 వరకు అలా గ్రేడ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు, 0.2 మ్యూఎంఏ మనకి మెన్షన్ చేశాడు. సో 0.2 మ్యూఎంకి ఏ వాల్యూ ఉంది, గ్రేడ్ N4 కదా. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ద వేవ్ సెట్ ఆఫ్ హాక్సా టీత్ సెట్ హ్యాస్ ఏ పిచ్ ఆఫ్, అంటే హాక్సా బ్లేడ్ యొక్క వేవ్ సెట్ పళ్ళ పిచ్ ఎంత అని ఉంటుంది అని అడుగుతున్నాడు. సో దానికి ఆన్సర్ ఏంటి మనకి 0.8 mm. ఓకే, సో మినిమం పిచ్ మనకి 0.8 ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం 1 mm వరకు ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ రాద్దాం. ఓకే, ఇక్కడ వేవ్ సెట్ అంటే తెలుసు కదా, మనం ప్రీవియస్ క్లాసెస్లో థియరీ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఈ పద్ధతిలో ఏంటంటే బ్లేడ్ యొక్క కొన్ని పొల్లు అనేవి అంటే టీత్ అనేవి ఒకవైపు మరికొన్ని న్యూట్రల్గా, ఓకే, అలాగే ఆ తర్వాత కొన్ని టీత్ అనేవి మరొక వైపుకి వరుసగా వంగి ఉంటాయి అనమాట. ఇది చూడడానికి జస్ట్ లైక్ స్మూత్ వేవ్ ప్యాటర్న్ లా ఉంటుంది అనమాట. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇది కటింగ్ చేసేటప్పుడు బ్లేడ్ అనేది జామ్ అవ్వకుండా ఉండడానికి అవసరమైన క్లియరెన్స్ అనేది ఏర్పరుస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్. వాట్ ఈస్ ద టిపికల్ టెంపరేచర్ రేంజ్ ఆఫ్ ఎ మెర్క్యూరీ బేస్డ్ క్లినికల్ థర్మోమీటర్ అన్నాడు. ఆన్సర్ ఈస్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 42 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. ఓకే, సో సో ఈ క్లినికల్ థర్మోమీటర్ అనేది బేసిక్గా స్పెసిఫిక్గా మనకి హ్యూమన్ యూజ్ కోసం డిజైన్ చేస్తారు, రైట్. అంటే ఇది మానవ శరీరం సాధారణ ఉష్ణోగ్రతల చుట్టూ ఉండే చిన్న చిన్న మార్పులను కూడా ఖచ్చితంగా కొలుస్తుంది అనమాట. ఓకే, సో రేంజ్ ఈజ్ లిమిటెడ్ టు ద హ్యూమన్ సర్వైవల్ లిమిట్స్, అంటే మనుషుల శరీర ఉష్ణోగ్రత అనేది 35 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తగ్గడం లేదా 42 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే పెరగడం అనేది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అనమాట, అంటే క్రిటికల్ అన్నట్టు. ఓకే, సో అందువల్ల ఈ థర్మోమీటర్ పరిధి అనేది ఈ రెండు రీడింగ్ల మధ్య ఉంటుందన్నమాట. సో ఎక్కువ ప్రెసిషన్తో ఈ రీడింగ్ అనేది చూపిస్తుంది అనమాట, అంటే ఈ పరిమితిలో మనకి ఉష్ణోగ్రత అత్యంత ఖచ్చితత్వంగా మనకి చూపించడానికి సహాయపడుతుంది అనమాట. ఓకే, సో క్లినికల్ థర్మోమీటర్కి ల్యాబొరేటరీ థర్మోమీటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది క్లినికల్ థర్మోమీటర్ అనేది చిన్నగా ఉండి కేవలం మానవ శరీర ఉష్ణోగ్రతలు అంటే 35 డిగ్రీస్ టు 42 డిగ్రీస్ వరకు మాత్రమే కొలవడానికి యూజ్ అవుతుంది అనమాట. అదే ల్యాబొరేటరీ అనుకోండి, ల్యాబొరేటరీ థర్మోమీటర్ అయితే ఇది పొడవుగా ఉండి
అండ్ ప్రయోగశాలలో మనకి డిఫరెంట్ టెంపరేచర్ రేంజెస్కి మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అరౌండ్ -10 degrees టు 110 degrees వరకు కలవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే దీని ఫారెన్ హీట్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో 95 degree టు 108 degree అనమాట. ఓకే, సో నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ అంతా మనకి ఎక్కడ మెన్షన్ చేసాం ఎంత 37 degree centigrade కదా. ఓకే, సో లేదా మనకి 98.6 ఫారెన్హీట్ అంటారు. ఓకే, 37 degree centigrade or 98.6 ఫారెన్హీట్. ఓకే, సో ఈ నార్మల్ టెంపరేచర్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, అది కూడా గుర్తుంచుకోండి. ఓకే, which of the following V block will have one V groove and two groove slots, okay, on either side for clamping in two positions అన్నాడు. సో ఇది మనం క్లియర్గా డిస్కస్ చేసాం కదా థియరీ క్లాసెస్లో. ఓకే, ఇక్కడ 1 V groove అన్నాడు అంటే ఇది ఒక వైపు మాత్రం ఉంటుందన్నమాట. ఓకే, అలాగే ఏమన్నాడు 2 grooves అన్నాడు. 2 grooves అంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో అదేమవుతుంది, ఇదే కదా. ఓకే, సింగిల్ లెవెల్ అంటే వి షేప్లో ఉన్నదాన్ని మనం లెవెల్ అంటాం. ఓకే, అవి ఎన్ని ఉంటే అలా సింగిల్ ఉంటే సింగిల్ లెవెల్ అంటాం. ఇక్కడ కింద కూడా దీనిలో ఉందనుకోండి అప్పుడు డబుల్ లెవెల్ అంటారు. ఓకే, అలాగే గ్రూవ్స్ సైడ్ అంటే క్లాంపింగ్ పర్పస్ యూజ్ చేస్తారు. ఓకే, జస్ట్ లైక్ దిస్ ఇలా క్లాంప్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అవి ఎన్ని ఉంటే దాన్ని బట్టి ఇక్కడ నేమింగ్ కూడా మారుతుంది అనమాట. సింగిల్ ఉంటే సింగిల్ గ్రూవ్ అని ఇక్కడ పక్కన ఉంది కదా, ఇది సింగిల్ గ్రూవ్ అనమాట. ఓకే, డబుల్ ఉంటే డబుల్ గ్రూవ్ ఉంటుంది. అలా 4 types ఉంటాయి మనకు, అవి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, డబుల్ లెవెల్ సింగిల్ గ్రూవ్ వీ బ్లాక్ కానీ, సింగిల్ లెవెల్ సింగిల్ గ్రూవ్ వీ బ్లాక్, సింగిల్ లెవెల్ డబుల్ గ్రూవ్ వీ బ్లాక్, మ్యాచ్డ్ పేర్ వీ బ్లాక్ అనమాట. ఓకే, సో ఇందులో మన ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఏమన్నాడు 1 V గ్రూవ్ అండ్ 2 grooves అన్నాడు. ఓకే, సో 1 V ఉంటుంది, 2 groove ఉంటున్నాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది సింగిల్ లెవెల్. ఓకే, 1 V ఉందనుక సింగిల్ లెవెల్, ఇవి 2 ఉన్నాయి కనుక డబుల్ గ్రూవ్. ఓకే, ఏమవుతుంది అప్పుడు సింగిల్ లెవెల్ డబుల్ గ్రూవ్, ఆప్షన్ 3. ఓకే, ఆప్షన్ 3 is the right answer. Which type of honing tool is best suited for high speed automated honing operations అన్నాడు. అంటే హై స్పీడ్ ఆటోమేటెడ్ హార్నింగ్ ఆపరేషన్స్ కోసం ఏ రకమైన హార్నింగ్ టూల్ అనేది అత్యంత అనుకూలమైనది అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ హియర్ ఈస్ మల్టీస్టోన్ హార్నింగ్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే మ్యాక్సిమం మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ పరిమాణంలో మెటీరియల్ను వేగంగా తొలగించడానికి రూపొందించబడతాయి. ఓకే, అండ్ ఎక్సలెంట్ కాన్సంట్రిసిటీ. ఓకే, కాన్సంట్రిసిటీ అంటే తెలుసు కదా, అంటే హై వాల్యూమ్లో మనకి ఖచ్చితమైన పనుల కోసం అద్భుతమైన కాన్సంట్రిసిటీని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఈ బోర్డ్ అయ్యే ఉంది కదా. ఓకే, చేంజ్ ది కలర్. ఈ బోర్డ్ అయ్యే ఉంది కదా, సో దీనికి సెంటర్ పాయింట్ ఉంటుంది. ఓకే, అలాగే దీనికి ఈ టూల్కి కూడా ఇది కూడా రౌండ్గానే ఉంది కదా. ఓకే, సో దీని సెంటర్ కూడా కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. సో దట్ మనకి ఏంటంటే మనకి హై ప్రెషన్ వాల్యూతో మనకి కాన్సంట్రిసిటీని మనం అచీవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఈ సెంటర్ పాయింట్స్ కలుస్తాయి. ఓకే, as we know from the graduation of micrometer, if we give one full rotation to the thimble, its spindle moves half mm forward or backward. Therefore, one part of the thimble is its అన్నాడు. ఓకే, అంటే మైక్రోమీటర్ గ్రాడ్యుయేషన్ ప్రకారం మనం థింబుల్ను ఒక పూర్తి రౌండ్ తిప్పితే దాన్ని స్పిండిల్ అనేది 0.5 mm అనేది ముందుకి లేదా వెనక్కి కదులుతుంది. ఓకే,
సో కాబట్టి థింబుల్ యొక్క ఒక భాగం దానికి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే. సో ఇక్కడ మేజర్ గా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుందంటే పిచ్, లీస్ట్ కౌంట్. ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అంటే లీస్ట్ కౌంట్ ఇస్ ద ఆన్సర్. ఓకే. సో పిచ్ అని ఎందుకు అంటున్నానంటే థింబుల్ నాకు పూర్తి రౌండ్ అంటే ఒక ఫుల్ రొటేషన్ తిప్పినప్పుడు స్పిండిల్ ముందుకు సాగే దూరాన్ని మనం పిచ్ అంటాం కదా, అదే 0.5 అన్నాం ఇక్కడ. ఓకే. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, వన్ పార్ట్ ఆఫ్ ది థింబుల్ అన్నాడు. అంటే ఇది లీస్ట్ కౌంట్ అనే కదా, మైక్రోమీటర్ ద్వారా కొలవగలిగే అత్యంత చిన్న కొలతను మనం లీస్ట్ కౌంట్ అని అంటాం. ఓకే. సో థింబుల్ యొక్క ఒక భాగం విలువను మనం ఏమని అంటాం అని అడిగాడు ఇక్కడ. ఓకే. సో ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆన్సర్ ఈజ్ లీస్ట్ కౌంట్. ఓకే. సో ఈ లీస్ట్ కౌంట్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే పిచ్ పర్ నెంబర్ ఆఫ్ డివిజన్స్. ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది క్లియర్ గా ఇచ్చాను. ఓకే. సో పిచ్ అంతా 0.5 mm. ఓకే. సో మెన్షన్ చేశాడు, బట్ మనం కూడా గుర్తుంచుకోవాలి కూడా పిచ్ అంత అని అడుగుతాడు. ఓకే. బై నెంబర్ ఆఫ్ డివిజన్, నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత ఉంటాయి, 50 ఉంటాయి. ఓకే. సో 0.5 mm by 50 ఎంత, 0.01 mm is the least count of the micrometer. Okay. So answer here is least count is the right answer. Okay. Which property is the most important for materials used in automobile crash zones అన్నాడు. ఓకే. సో ఆటోమొబైల్ క్రాష్ జోన్స్ అంటే ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఉపయోగించే పదార్థాలను అత్యంత ముఖ్యమైన గుణం ఏది అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ హియర్ ఈస్ హై టఫ్నెస్. ఓకే. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఈ టఫ్నెస్ ఎందుకు అంటే మనకి క్రాష్ జోన్లు లేదా క్రంపుల్ జోన్స్ అంటారు. అంటే ప్రమాదాలు జరిగినప్పుడు ముక్కలు కాకుండా ప్లాస్టిక్ అనేది రూపాంతరం చెంది అంటే డిఫార్మ్ ప్లాస్టిక్ అల్లి ఈ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తాయి అనమాట. ఓకే. ఆ షాక్ వస్తుంది కదా, యాక్సిడెంట్ అయినా హిట్ చేస్తుంది కదా వేరే కార్ కానీ లేదా వాల్ కానీ, హిట్ చేసినప్పుడు ఆ ఎనర్జీని మెటీరియల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఓకే. సో దీన్ని క్రాష్ జోన్ లేదా క్రంపుల్ జోన్ అని కూడా అంటారు. ఓకే. అది గుర్తుంచుకోండి. ఓకే. సో ఈ ఎనర్జీ అబ్జర్ప్షన్ అనేది ఏంటంటే అధిక టఫ్నెస్ ఉన్న పదార్థాలు అనేవి విరిగిపోక ముందే మనకేంటి గరిష్ట శక్తిని అబ్జర్వ్ చేస్తాయి. సో ప్రయాణికులు ఉండే క్యాబిన్ ఉంటుంది కదా ఈ పోర్షన్. ఓకే. సో ఆ క్యాబిన్ అనేది సురక్షితంగా ఉండేలా చూస్తుంది అనమాట. మేజర్గా ఇప్పుడు మన టాటా కానీ మహేంద్ర కానీ ఇవన్నీ మేజర్గా ఫోకస్ చేసేవి ఈ ప్యాసింజర్ కంపార్ట్మెంట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసమే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో దట్ మనకి ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ సినారీలో మనకి అన్ని 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్సే వస్తున్నాయి. ఎందుకంటే ఈ మెటీరియల్ ప్రాపర్టీస్ అనేవి అంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. క్రాష్ అయ్యేటప్పుడు మాక్సిమం ఏ కార్ అయినా చూడండి ఫ్రంట్ పార్ట్ మనకి డ్యామేజ్ అవుతుంది ఈ రీసెంట్ గా వచ్చిన కార్స్ లో. సో ఈ క్యాబిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా సేఫ్ గా ఉంటుంది అనమాట. ఓకే. సో దట్ మనకి ఆ ప్యాసింజర్ సేఫ్టీ అనేది మేజర్ ప్రయారిటీగా ఉంటుంది అనమాట. ఓకే. సో టఫ్నెస్ అంటే ప్రీవియస్ మనం ఏం చెప్పాం, హై స్ట్రెంగ్త్ అండ్ హై డక్టిలిటీ ఉండే ప్రాపర్టీ అన్నమాట. సపోజ్ హై హార్డ్నెస్ అనేది తీసుకుందాం అనుకోండి. ఓకే. సో టఫ్నెస్ అని పక్కన పెడితే హార్డ్నెస్ ఉండే మెటీరియల్ తీసుకుందాం అనుకోండి. ఇవి చాలా గట్టిగా ఉండే పదార్థాలు కనుక ఏంటవుతాయి అంటే బ్రిటిల్నెస్ ఎక్కువ ఉంటుంది కనుక సో ఇంపాక్ట్ అవ్వగానే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో హై ఇంపాక్ట్ పడినప్పుడు ఏంటి మనకి ఇవి ఎనర్జీని అబ్జర్వ్ చేయకుండా డైరెక్ట్ గా మనకి ఈ క్యాబిన్ కి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో హై హార్డ్నెస్ ఉండే మెటీరియల్ ని ప్రిఫర్ చేయరు. ఓకే. నెక్స్ట్ హై బ్రిటిల్నెస్. ఓకే. సో ఇవి కూడా అంతే కదా, ప్రమాదం జరిగినప్పుడు ఏంటి మొక్కలుగా విడిపోతాయి అన్నమాట ఇవి. సో దీనివల్ల ఏంటి ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. అట్ సేమ్ టైం హై స్టిఫ్నెస్ అన్నాడు అంటే అది దృఢత్వం అన్నమాట. అంటే వంగని గుణం అన్నమాట, నో డిఫార్మేషన్. పదార్థం అనేది చాలా స్టిఫ్ గా ఉంటే అది అసలు వంగదు అనమాట, అంటే డిఫార్మ్ అవ్వదు. సో దీనివల్ల ఏంటి కార్ ఒకసారిగా ఆగిపోతుంది. ఓకే. హిట్ చేసినప్పుడు. ఓకే. సో దాని ద్వారా ఏంటంటే లోపల ఉన్న ప్రయాణికుల పైన అత్యధిక జీ ఫోర్స్ అనేవి పడి తీవ్రంగా గాయాలవుతాయి అన్నమాట. ఓకే. సో ఇది కూడా వర్స్ట్ కేస్ అన్నమాట. ఓకే. సో మనకి బెస్ట్ ఆప్షన్ ఏది అంటే హై టఫ్నెస్ ఉండే మెటీరియల్ ని
ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి ఈ క్రాష్ జోన్ని చాలా సేఫ్గా మనం డిజైన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇన్ ఏ హైడ్రాలిక్ ఫిల్టర్ వాట్ డస్ ద టర్మ్ బీటా రేషియో రిఫర్స్ టు? అంటే హైడ్రాలిక్ ఫిల్టర్లో బీటా రేషియో దేన్ని సూచిస్తుంది అని అడిగాడు. ఓకే, ఆన్సర్ హియర్ ఈస్ ద ఫిల్టరేషన్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫిల్టర్. ఓకే, సో బీటా రేషియో ఫార్ములా ఏంటి మనకి? అప్స్ట్రీమ్ పార్టికల్ కౌంట్ ఫర్ పార్టికల్స్ by downstream particle count for particles. Okay, so that must be greater than x mu m అన్నమాట. ఓకే, these two are. సో అంటే ఫిల్టర్లో వెళ్ళడానికి ముందు ఉన్న కణాల సంఖ్య బై ఫిల్టర్ దాటి బయటకు వచ్చిన కణాల సంఖ్య అన్నమాట. ఓకే, సో ఎఫిషియన్సీ అనేది ఏమవుతుంది? బీటా -1 బై బీటా ఇంటూ 100. ఓకే, సో దట్ ఈస్ ద ఎఫిషియన్సీ. ఓకే, సపోజ్ మనకి ఇన్ఫ్లో కౌంట్ అనేది మనకి గ్రేటర్ దాన్ 10 మ్యూఎం అంటే 1 lakh పార్టికల్స్ ఉన్నాయనుకోండి. ఓకే, అదే అవుట్ఫ్లో అనేది 100 పార్టికల్స్ ఉన్నాయనుకోండి, దాని రేషియో ఏమవుతుంది అప్పుడు మనకి? 1 lakh బై 100 అవుతుంది అనమాట. సో దాని బీటా రేషియో ఏమవుతుంది మనకి? 1000 అవుతుంది అనమాట. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో దాని ఎఫిషియన్సీ ఏంటప్పుడు అవుతుంది మనకి? 1000 - 1 బై 1000 ఇంటూ 100 కదా. సో ఇట్ ఈస్ అరౌండ్ 99.9% కదా, అంతేనా? అంటే ప్రతి 10 యూఎం కన్నా పెద్ద పరిమాణం ఉన్న ప్రతి 1000 కణాల్లో కేవలం ఒక్క కణం మాత్రమే మనకి ఫిల్టర్ దాటి అవతలకు వెళ్ళగలదు అనమాట. అంటే ఈ ఫిల్టర్ 99.9% ఎఫిషియన్సీతో పనిచేస్తుందని అర్థం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద సినారియో ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫిల్టర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్లో అనేది ఫిల్టర్లోకి ప్రవేశించే మనకి కలుషితమైన ద్రవం అనుకోవచ్చు. ఓకే, లైక్ మురికి కణాలు లేదా పార్టికల్స్తో కూడినవి అనమాట. అదే అవుట్ఫ్లో అనుకోండి, ఫిల్టర్ గుండా ప్రవహించి బయటకు వచ్చేది కొంచెం శుభ్రమైన ద్రవం అనమాట. ఓకే, సో పార్టికల్ క్యాప్చర్ లేయర్ అంటే ఏంటంటే ఈ ద్రవంలోని మురికి కణాలు పట్టుకునే ఫిల్టర్ లోపల భాగం అనమాట ఇవన్నీ. ఓకే, సో మనకి అవుట్పుట్ వచ్చేటప్పుడు మనకి కొంచెం క్లీన్ అవుట్ఫ్లో అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ 3 is the right answer, the filtration efficiency of the filter. Okay, a 100 mm prick punch with a 7 mm diameter body could have a 2.5 mm diameter point ground to an angle of అన్నాడు. ఓకే, మనకి థియరీ క్లాసెస్లో ఒక షార్ట్ కట్ చెప్పాను, మీకు గుర్తుందో లేదా? CDP. C for center punch, D for dot punch, P for prick punch. సో ఇక్కడ ఏమవుతుంది? డిక్రీజింగ్ ఆర్డర్లో యాంగిల్స్ అనేవి ఉంటాయి, 90 degrees, 60 degrees అండ్ 30 degrees. ఓకే, సింపుల్గా మనం ఆప్షన్ చూసి ఏమడిగాడు ఇక్కడ? ప్రిక్ పంచ్ అన్నాడు. సో 30 degrees ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాలిపర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ లైన్స్ ప్యారలల్ టు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎడ్జెస్ అన్నాడు. సో చాలా క్లియర్గా చెప్పు మన క్లాసెస్లో. ఇలా ఉండేది ఏంటి? ఆడ్ లెగ్ క్యాలిపర్ లేదా జెన్నీ క్యాలిపర్ లేదా మనకి హెర్మోఫోర్డైట్ క్యాలిపర్ అంటాడు. ఓకే, సో ఇక్కడ లెగ్ అండ్ పాయింట్ క్యాలిపర్స్ అని ఇచ్చాడు. ఓకే, సో లెగ్ అండ్ మెజర్ చేసేదంటే ఏంటి? ఆడ్ లెగ్ అనే కదా. లెగ్ ఇది లెగ్ అయితే పాయింట్ అన్నాడు. ఓకే, సో ఇలా ఉండేది ఏంటి మనకి? హెర్మోఫోర్డైట్ క్యాలిపరే కదా. ఓకే, సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. దట్టు ఇక్కడ ఏమన్నాడు మెయిన్గా? పోనీ ఇది మీకు అర్థం కాలేదు అనుకుంటే, మార్కింగ్ లైన్స్ ప్యారలల్ టు ద ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎడ్జెస్ అన్నాడు. ఓకే, సో ఈ ఆడ్ లెగ్ ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం, రైట్? సో దట్ మనకి ఏంటి? ప్యారలల్ గా మనకి లైన్స్ అనేవి అప్టైన్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే. ఓకే, సో దీనికి ఇక్కడ మనం ఈ లెగ్ ని ప్లేస్ చేసి మనకి ఇన్సైడ్ ఆర్క్స్ కానీ లేదా సర్కిల్స్ కానీ డ్రా చేయడం అనేది ఈజీ అవుతుంది అనమాట. ఓకే, అంటే ప్యారలల్ గా మనకి ఈ లైన్స్ అనేవి డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో మనకు ఆప్షన్ అనేది ఏంటి ఇక్కడ? లెగ్ అండ్ పాయింట్ క్యాలిపర్ అన్నమాట. ఓకే, ఫైన్ టూత్ బ్లేడ్స్ ఆర్ బెటర్ సూటెడ్ ఫర్. సో ఆన్సర్ ఈస్ కటింగ్ మెటల్స్. ఓకే, సో
ఇవి ఏంటంటే పైపులు అండ్ సాఫ్ట్ మెటల్స్ ఉంటాయి కదా, సో దాన్ని కట్ చేయడానికి ఈ సన్నని పళ్ళు ఉన్న బ్లేడ్ అంటే ఫైన్ టూత్ బ్లేడ్స్ అనేవి చాలా అనువైన అనమాట. ఇవేంటంటే ఎక్కువ టీత్ పర్ ఇంచ్. ఓకే, సో టీపీఐ ఉంటుంది కదా, టీత్ పర్ ఇంచ్ అంటారు, సారీ, టీత్ పర్ ఇంచ్ ఉండడం వల్ల ఏంటి అంటే మనకి ఈ లోహాలను కట్ చేసేటప్పుడు మంచిగా మనకి ఆ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ మనకి స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకే, సో రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఏమన్నాడు, ఇన్ఫ్రీక్వెంట్ యూజ్ అన్నాడు. అంటే బ్లేడ్ ఎంపిక అనేది వాడే సమయాన్ని బట్టి కాకుండా కట్ చేసే వస్తువుని బట్టి ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి, ఇది అరుదుగా యూజ్ చేసేది కాదు. ఓకే, సో బ్లేడ్ అనేది ఎప్పుడైనా వాడే సమయాన్ని బట్టి కాకుండా కట్ చేసే వస్తువుని బట్టి ఉంటుంది బ్లేడ్ అనేది. ఇక్కడ ఏమన్నాడు, ఇన్ఫ్రీక్వెంట్ యూజ్ అన్నాడు కనుక దీని మీనింగ్ ఏంటి, అరుదుగా మనం ఉపయోగిస్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కటింగ్ వుడ్ అండ్ ప్లాస్టిక్ అన్నాడు. అంటే కలప లేదా ప్లాస్టిక్ మెటీరియల్ కట్ చేయడం కోసం అన్నాడు. వీటి కోసం ఏంటి, మనకి వెడల్పాటి పళ్ళు ఉన్న బ్లేడ్స్ అనేవి వాడతారు, అంటే కోర్స్ బ్లేడ్స్ వాడతారు. ఓకే, సో సన్నని పళ్ళు ఉన్న బ్లేడ్ వాడితే ఏమవుతుంది, ప్లాస్టిక్ లేదా ఈ కలప పొడి ఉంటుంది కదా, ఆ పళ్ళ మధ్య ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దట్ మనకేంటి, టీత్ అనేవి ఇలా గ్యాప్ ఎక్కువగా ఉండాలన్నమాట. సో దీనికి చిన్న టీత్ చూసారో ఇక్కడ కనబడుతుందో లేదో కానీ ఇలా దగ్గర దగ్గర అంటే ఒక ఇంచ్ డిస్టెన్స్ లో మనకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట టీత్ అనేది. అదే ఇక్కడ అనుకోండి ఒకటి లేదా రెండు ఉండే ఛాన్స్ ఉంటుంది టీత్ అనేవి ఒక ఇంచ్ లో. ఓకే, సో అందుకే టీపీఐ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ డ్యూ టు దేర్ డ్యూరబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అన్నాడు. ఓకే, సో హెవీ డ్యూటీ పనుల కోసం మనం సాధారణంగా వెడల్పాటి పళ్ళు ఉన్న బ్లేడ్లనే ఎక్కువగా మనం యూజ్ చేస్తాం, ఎందుకంటే ఎక్కువ మన్నిక అనేది వస్తుంది కనుక. ఓకే, సో ఆప్షన్ 3 is the right option for this question. What is the unit of measurement used for thread pitch in metric system అన్నాడు. మెట్రిక్ సిస్టమ్ ఇచ్చాడు, సో ఆన్సర్ హియర్ ఈస్ మిల్లీమీటర్. ఓకే, సో రిమైనింగ్ ఆప్షన్ చూస్తే మనకి టీపీఐ ఇచ్చాడు, థ్రెడ్స్ పర్ ఇంచ్, అంటే ఇది ఇంపీరియల్ విధానం అనమాట ఇది. ఓకే, సో ఓకే కింద మనం మెన్షన్ చేసాం ప్రతి ఆప్షన్ గురించి. ఓకే, నెక్స్ట్ సెకండ్ న్యూటన్ అంటే ఏంటి, ఫోర్స్ కి యూనిట్ కదా, అలాగే డిగ్రీస్ అదేంటి యాంగిల్ కొలవడానికి యూజ్ చేస్తాం. సో రిమైనింగ్ వన్ ఈస్ మిల్లీమీటర్, సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, in an ISO system of limits and fits, ISO 286 1:1 1998, the tolerance size is designated as. Okay, సో ఐఎస్ఓ సిస్టమ్ ఆఫ్ లిమిట్స్ అండ్ ఫిట్స్ టాలరెన్స్ సైజ్ ను మనం ఎలా సూచిస్తాం అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఆన్సర్ హియర్ ఈస్ బేసిక్ వాల్యూ ఫాలోడ్ బై సింబల్ కంపోజ్డ్ ఆఫ్ ది లెటర్ అండ్ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఈ కోడింగ్ అనేది మనకు తెలుసు కదా, హోల్ కోసం అండ్ షాఫ్ట్ కోసం అంటే మనం డిజైన్ చేస్తాం, రైట్. హోల్ అంటే ఏంటి, క్యాపిటల్ లెటర్స్ వస్తాయి, ఇక్కడ చూడొచ్చు క్యాపిటల్ లెటర్స్ వస్తుంది అండ్ నెంబర్ వస్తుంది. ఇది బేసిక్ సైజ్, పై అంటే మనకి డయామీటర్ అన్నట్టు. ఓకే, ఇది 40 అనేది బేసిక్ సైజ్. ఓకే, సో అదే షాఫ్ట్ కంటే స్మాల్ లెటర్స్ వస్తాయి, నెక్స్ట్ ఫాలోడ్ బై నెంబర్ ఉంటుంది అనమాట, గ్రేట్ నెంబర్. ఓకే, సో అది మీరు గుర్తుంచుకోవాలి. హోల్ వర్క్ వచ్చేటప్పుడు క్యాపిటల్ లెటర్సే మనం యూజ్ చేస్తాం. ఓకే, అది మీరు గుర్తుంచుకుంటేనే మీకు క్వశ్చన్స్ ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేసాం కదా, క్యాపిటల్ లెటర్స్ ఆప్షన్స్ ఇచ్చాడు, రైట్. హోల్ బేసిస్ సిస్టమ్ రిలేటెడ్ గా క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేసాం కదా, సో అందుకు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అని కూడా గుర్తుంచుకోవాలి. హోల్ వర్క్ మనకి క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాం, షార్ట్కి వస్తే స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అబౌట్ ద ఎండ్ స్టాండర్డ్స్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఎండ్ స్టాండర్డ్ లైన్ స్టాండర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇందులో ఏంటి, ఫస్ట్ ఎండ్ స్టాండర్డ్ అంటే స్లిప్ గేజెస్ యూజ్ చేసి మనం మెజర్మెంట్స్ అనేవి చెక్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ రెండు సమాంతర ఫ్లాట్ ఉపరితలాల మధ్య ఉండే దూరాన్ని కొలుస్తుంది అనమాట. సో రిలేటెడ్ గా చూస్తే మనకి ఇది కొంచెం నెమ్మదిగా ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది మెజర్ చేయడం. ఓకే, అండ్ దీని ఉపరితలాలను నేరుగా తాకడం వల్ల ఏంటంటే ఆ, అరిగిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట, వేర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది.
ఓకే. అదే లైన్ స్టాండర్డ్కి వస్తే మనకి మెట్రిక్ రూల్డ్ స్కేల్స్ ఉంటాయి చూసారా. సో నార్మల్ స్కేల్స్ దాన్ని యూజ్ చేసి మెజర్ చేయడం అనమాట. ఓకే. సో స్కేల్ పైన ఈ మెజర్మెంట్స్ అనేవి ఉన్నాయి కదా, సో దాన్ని బేస్ చేసుకొని మనకి డైరెక్ట్గా మెజర్మెంట్స్ని మనం అప్టైన్ చేయొచ్చు. సో ఇది కంపారిటివ్లీ ఈ స్లిప్ గేజెస్ ప్రాసెస్తో పోలిస్తే ఫాస్ట్గా మనం మెజర్మెంట్స్ అనేవి తీయచ్చు అనమాట. ఓకే. సో లైన్స్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ డైరెక్ట్ వేర్ అంటే ఇది దానివల్ల యూజ్ లేదు కదా, జస్ట్ మనం మార్కింగ్ చూస్తాం లేదా అబ్జర్వ్ చేసి మనం వాల్యూ చేసుకుంటాం కదా, ఇవి అరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉండవు. ఓకే. సో కమింగ్ టు ద ఆప్షన్స్, మనకి ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ engraved లైన్స్ అన్నాడు. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఓకే. ఎందుకంటే ఇది రెండు చెక్కబడిన గీతల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగపడుతుంది అంటున్నాడు, రైట్. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఎందుకు అంటే ఇది మనకి మేజర్గా ప్యారలల్ ఫ్లాట్ సర్ఫేసెస్ మధ్య ఉండే దూరాన్ని మాత్రమే కొలుస్తుంది. ఓకే. సో అది సెకండ్ ఆప్షన్, ఇది రైట్. ఓకే. థర్డ్ ఆప్షన్ ఏంటి, స్లో బట్ మోర్ యాక్యురేట్ అన్నాడు, అది రైటే కదా. మనం స్లిప్ గేజెస్ని ఎందుకు వాడతాం అంటే మోర్ ప్రిసైజ్ అండ్ యాక్యురేట్ మెజర్మెంట్స్ అప్టైన్ చేయడం కోసం స్లిప్ గేజెస్ వాడతాం, రైట్. సో దట్ ఇది స్లో ప్రాసెస్, కంపారిటివ్లీ లైన్ స్టాండర్డ్తో పోలిస్తే స్లో ప్రాసెస్. సో ఫోర్త్ ఆప్షన్ ఏంటి, ఫేసెస్ ఆర్ సబ్జెక్టెడ్ టు వేర్. ఓకే, వేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక అండ్ స్టాండర్డ్స్లో ఇది రైట్ ఆప్షన్. సో రాంగ్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1. During a lathe operation, the influence of machining elements, okay, influence of machining elements on the total depth of cut taken is that. So answer here is it is said the total material to be removed, which is then divided into multiple cuts. Okay. అంటే క్వశ్చన్ ఏం అడిగాడంటే లేత్ ఆపరేషన్ సమయంలో మొత్తం కట్టింగ్ లోతు ఉంటుంది కదా, అంటే డెప్త్ ఆఫ్ కట్, అది మెషినింగ్ ఎలిమెంట్స్ చూపే ప్రభావం ఏంటి అని అడిగాడు. ఓకే. ఈ డెప్త్ ఆఫ్ కట్ అంటే ఏంటి, మనకి ఎంతవరకు మనం మెటీరియల్ని రిమూవ్ చేయాలో దాన్నే మనం ఏమంటాం, డెప్త్ ఆఫ్ కట్ అని అంటాం కదా. సో ఇట్ ఈస్ సెట్స్ ద టోటల్ మెటీరియల్ టు బి రిమూవ్డ్. ఓకే. ఎంతైతే మెటీరియల్ రిమూవ్ చేయాలో దాన్ని మనం డెప్త్ ఆఫ్ కట్ అని అంటాం అనమాట. ఇక్కడ మెషినింగ్ అలవెన్స్ అంటే ఏంటి అంటే ఒక క్యాస్టింగ్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, లేదా క్యాస్టింగ్ లేదా ఫోర్జింగ్ చేసిన పార్ట్కి మనం ఎగ్జాక్ట్గా మనం సపోజ్ 20 mm ఒక క్యూబ్ని మనం క్యాస్టింగ్ చేయాలి అనుకోండి. సో ఎగ్జాక్ట్గా ఇదే డైమెన్షన్తో మన క్యాస్టింగ్ ప్రోడక్ట్ అనేది రాదు, రైట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, పైన సర్ఫేస్ని ఫినిష్ చేయాలి కదా. ఓకే. సో మనం ఏం చేస్తాం, క్యాస్టింగ్ చేసేటప్పుడు సమ్ ఎక్స్ట్రా ఎలవెన్స్ అనేది ఇస్తాం అనమాట. సో దట్ మనకి ఈ 20 కన్నా లైక్ 22 mm కానీ, ఓకే, లేదా 21 mm కానీ మనకి డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట, మనం ఎలవెన్స్ పెట్టుకుంటాం. సో దట్ ఏంటి, ఆ ఎక్స్ట్రా ఉన్న ఎలవెన్స్ని మనం మెషరింగ్ చేసేటప్పుడు మనం రిమూవ్ చేస్తాం. సో ఫైనల్ ఆబ్జెక్ట్ అనేది 20 mmకి సరిపడగా మనకి వస్తుంది అనమాట. సో మెషరింగ్ చేయాలి అంటే మనం క్యాస్టింగ్లోనే కొంత ఎలవెన్స్ అనేది ఇచ్చుకుంటాం అనమాట. ఓకే. సో మన క్యాస్టింగ్ లేదా ఫోర్జింగ్ పార్ట్కు ఆఖరి ఫినిషింగ్ ఇవ్వడం కోసం దానిపై ఉంచే అదనపు మెటీరియల్ను మనం మెషినింగ్ ఎలవెన్స్ అని అంటాం అనమాట. సో ఈ మొత్తం ఎలవెన్స్ అనేది మనం ఎంత మెటీరియల్ని తొలగించాలో నిర్ణయిస్తుంది అనమాట. ప్రాసెస్ ప్లాన్ ప్రకారం ఈ మొత్తం లోతు ఒక్కో పాస్కి ఎంత ఉంటుంది, ఇక్కడ చూసారా స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు. ఓకే. సో ఒక్కో పార్ట్కి మనకి ఎంత మొత్తం లోతు అనేది కట్ చేయాలి అనేది ఒక్కొక్క పాస్కి మనం ఇండివిజువల్గా డివైడ్ చేస్తాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి, మెషిన్ వేగం అండ్ సర్ఫేస్ ఫినిషింగ్ అనేది సరిగ్గా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఓకే. సో కాబట్టి ఎలవెన్స్ అనేది తొలగించాల్సిన మొత్తం పరిమాణాన్ని నిర్దేశిస్తుంది, ఆ తర్వాత దాన్ని విడిభాగాలుగా కట్ చేస్తారు. ఓకే. వాట్ డస్ ద సింబల్ ఆఫ్ సర్కిల్ విత్ స్మాల్ ఏరో ఇన్సైడ్ ఇట్ రిప్రజెంట్స్? సో ఇట్ రిప్రజెంట్స్ ద పంప్. ఓకే. సో స్కీమాటిక్ సింబల్ ఆఫ్ పంప్. ఓకే. సో ఇక్కడ ఇమేజ్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాం కదా. సో హైడ్రాలిక్ పంప్ అనేది ఏంటి అంటే ఇది జస్ట్ లైక్ వృత్తం లోపల పైకి చూపిస్తున్న బాణం గుర్తు దీన్ని సూచిస్తారు అనమాట. ఓకే. అలాగే ఎలక్ట్రిక్ మోటార్ అంటే తెలుసు కదా, పంప్ను నడపడానికి ఉపయోగించే మోటార్ అనమాట ఇది. ఓకే. అండ్ ఫిల్టర్, ఈ ఫిల్టర్ దేనికి అంటే ఇది డైమండ్ ఆకారంలో ఉండి మధ్యలో చుక్కల గీతతో ఉన్న గుర్తును ఫిల్టర్కు సూచిస్తారు అనమాట.
అలాగే రిజర్వాయర్, ఇదేంటి హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని నిల్వ చేసే ట్యాంక్ అనమాట రిజర్వాయర్ అనేది. ఓకే, నెక్స్ట్ హైడ్రాలిక్ సిలిండర్ లేదా యాక్చుయేటర్. ఓకే, సిస్టంలో పని జరిగేలా చేస్తుంది అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఎక్యుములేటర్, ఒత్తిడిని నిల్వ ఉంచే పరికరం అనమాట. దీన్ని ఏంటంటే సర్కిల్ అండ్ దాని కింద ఒక చిన్న కర్వ్ అంటే గుర్తుతో ఉంటుంది అనమాట. ఓకే, ఎక్యుములేటర్ అన్నది. ఓకే, సో దట్స్ అబౌట్ ద డిఫరెంట్ స్కీమాటిక్ సింబల్స్. ఓకే, సో పంప్ వరకు అయితే ఏరో ఉంటుంది. ఓకే, సో ఆన్సర్లో దానికి ఫస్ట్ షీట్లో మోటార్ అని ఇచ్చాడు, మోటార్కి అయితే అది కాదు. ఓకే, మోటార్కి వేరే సింబల్ ఉంటుంది అనమాట, సర్కిల్ ఉండి ఎం అని కానీ అలా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో దీనికి రిలేటెడ్గా ఆన్సర్ ఏంటి అంటే పంప్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ స్లిప్ గేజెస్ ఈస్ ట్రూ? మేజర్గా స్లిప్ గేజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? స్లిప్ గేజ్ల యొక్క అధిక ఖచ్చితత్వం అంటే హై ప్రిసిషన్ అండ్ స్టెబిలిటీ కారణంగా వాటిని కొలిచే పరికరాలను మాస్టరింగ్ లేదా సెట్టింగ్ అప్ ఓకే చేయడానికి ఉత్తమంగా భావిస్తారు. ఓకే, సో అమాంగ్ ద ఆప్షన్స్ ఫోర్త్ ఆప్షన్ యాప్ట్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? స్లిప్ గేజెస్ ఆర్ యూజ్డ్ ఫర్ సెట్టింగ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే స్లిప్ గేజ్లను రఫ్ మెజర్మెంట్ కోసం కాకుండా హై ప్రిసిషన్ కొలతల కోసం ఉపయోగిస్తారు. ఓకే, సో రెండోది కూడా తప్పు, ఎందుకంటే స్లిప్ గేజ్లు అనేవి గట్టి స్టీల్ లేదా టంగ్స్టన్ కార్బైడ్తో చేస్తారు కాబట్టి అవి సులభంగా వంగిపోవు అనమాట. ఓకే, అండ్ థర్డ్ కూడా రాంగ్, ఎందుకంటే వీటిని ఖచ్చితత్వాన్ని కాపాడుకోవడానికి క్రమంగా మనం క్యాలిబ్రేషన్ చేయడం అనేది చాలా అవసరం అనమాట. ఓకే, సో ఆప్షన్ 4 is the right answer. Okay, which of the following tap wrenches allow one-handed operation? ఓకే, ఏ ట్యాప్ రెంచ్ అనేది ఒక చేతితో ఆపరేట్ చేయడానికి ఫీజిబిలిటీ అనేది ఉంటుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఆన్సర్ హియర్ ఈస్ ర్యాచెట్ ట్యాప్ రెంచ్. ఓకే, సో ఇందులో ఏంటంటే ఉండే ర్యాచెట్ మెకానిజం వల్ల ట్యాప్ను ఒకే దిశలో తిప్పుతూ ఒకే చేత్తో బలాన్ని ప్రయోగించడానికి వీలవుతుంది అనమాట. ఓకే, సో మేజర్గా ఇరుకైన ప్రదేశాల్లో ఇబ్బందికరమైన యాంగిల్స్ ఉన్న చోట్లలో, ఓకే, అలాగే ఒకవైపు నుండి మాత్రమే ప్రవేశం ఉన్న చోట్లలో ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడింగ్ టీ హ్యాండిల్ ట్యాప్ రెంచ్ అనమాట. సో దీన్ని ఉపయోగించేటప్పుడు ఏంటి, టీ హ్యాండిల్కి ఇరువైపులా రెండు చేతులతో పట్టుకొని తిప్పాల్సి ఉంటుంది అనమాట. దీనివల్ల ట్యాప్ పై సమానమైన ఒత్తిడి అనేది పడుతుంది అనమాట. ఓకే, సో ఇది ఒకే చేతితో తిప్పడానికి అవుతుంది, బట్ అలా తిప్పడం వల్ల ఏంటవుతుంది, బలం అనేది ఒకవైపు పడి ట్యాప్ అనేది వంకరగా వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో దీనివల్ల లోపల ఉండే ట్యాప్ విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అనమాట. డబుల్ అండ్ ట్యాప్ రెంచ్ లేదా బార్ రెంచ్ అంటారు. ఓకే, సో ఇది ఏంటంటే ఇరువైపులా పొడవాటి హ్యాండిల్స్ కలిగి ఉంటుంది, మధ్యలో ట్యాప్ను గట్టిగా పట్టుకోవడానికి ఒక క్లాంపింగ్ అమరిక అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇది జనరల్గా పెద్ద పరిమాణంలో ఉండే ట్యాప్ల కోసం ఉపయోగిస్తారు. లోహాన్ని కత్తిరించి లోపల థ్రెడ్స్ వేయడానికి ఎక్కువ టార్క్ అనేది అవసరమైనప్పుడు దీన్ని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో దీనికి ఇరువైపుల పొడవాటి హ్యాండిల్స్ ఉండడం వల్ల ఏంటి, ఖచ్చితంగా రెండు చేతులతో బ్యాలెన్స్ చేయాలి. ఓకే, రెండు చేతులతో సమానమైన బలాన్ని ప్రయోగించినప్పుడే ట్యాప్ అనేది స్ట్రైట్గా లోపలికి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ అడ్జస్టబుల్ ట్యాప్ రెంచ్. ఓకే, ఇది కూడా డబుల్ అండ్ ట్యాప్ రెంచ్ లాంటిదే, కాకపోతే ఇందులో వేరువేరు సైజుల ట్యాప్లను అమర్చుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. మధ్యలో జాస్ అనేవి అడ్జస్టబుల్ అవుతాయి. ఓకే, ఇదేంటంటే ఒకవైపు ఉన్న హ్యాండిల్ను తిప్పడం ద్వారా మధ్యలో ఉండే గ్రిప్ను లూజ్ లేదా టైట్ చేయొచ్చు అనమాట. ఓకే, జస్ట్ లైక్ మనకి వెన్నీర్ ఉంటుంది కదా, దాని టైప్ ఉంటుంది. ఓకే, సో ratchet tap wrench is the best answer for this question. Okay, which of the following color is commonly used for caution signs? ఓకే, సో అంటే హెచ్చరిక చిహ్నాల కోసం సాధారణంగా ఏ రంగు ఉపయోగిస్తారు అన్నాడు. ఓకే, సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఎల్లో. ఓకే, సో మేజర్గా ఎల్లో అనేది ఏంటి అంటే, ఎల్లో కలర్ అనేది ప్రమాదకరమైన పరిస్థితిని సూచిస్తుంది అనమాట. సో దీన్ని నిర్లక్ష్యం చేస్తే మనకేంటి, గాయాలయ్యే ఛాన్స్ ఉంటుంది అని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. Which type of line is used to represent hidden edges or surfaces in a technical drawing as per BIS standards? Okay, so answer is
డాష్డ్ థిన్ లైన్. ఓకే, సో హిడెన్ లైన్స్ కి మనం హిడెన్ ఎడ్జెస్ లేదా సర్ఫేసెస్ కి మనం ఇలా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇమేజ్ చూడొచ్చు మీరు. ఓకే, ఇది ఫుల్ లెంత్ కదా. ఓకే, ఈ షేప్ మనకు కనబడుతుంది సైడ్ వ్యూలో చూస్తే. మనకి మనం క్లాస్లో కూడా డీటెయిల్గా చూపించాను కదా ఎలా ఉంటుందని. ఇది సైడ్ వ్యూ. ఓకే, సో బ్లాక్ కలర్ థిక్ ఉంది కదా, అది ఈ టోటల్గా ఇలా మనకు కనబడేది అనమాట. బట్ ఇక్కడ ఏంటి, చిన్న గ్రూవ్ ఉంది కదా, సో కట్అవుట్ ఉంది. ఓకే, సో ఇలాగ. ఓకే, సో ఈ కట్అవుట్ని మనం ఇక్కడ హిడెన్ లైన్స్తో మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట ఇలాగ. ఓకే ఓకే, సో ఈ హిడెన్ ఎడ్జెస్ లేదా సర్ఫేసెస్కి మనం డాష్డ్ థిన్ లైన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రస్తుతం చూస్తున్న వ్యూ. అంటే సపోజ్ ఇది ఫ్రంట్ వ్యూ కదా, ఇందాక చూపించింది ఎల్ షేప్, అది ఫ్రంట్ వ్యూ అనుకుంటే అది నేరుగా కంటికి కనిపించిన వస్తువు యొక్క లోపల భాగాలు అంటే అంచులు లేదా కాంటూర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఆకృతులు. సో వాటిని చూపించడానికి డాష్డ్ థిన్ లైన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అదే కంటిన్యూస్ థిక్ లైన్ అనుకోండి, ఇది కంటికి స్పష్టంగా కనిపించే ఆ, బయట ఉండే అంచులను అంటే విజిబుల్ ఎడ్జెస్ గీయడానికి యూజ్ చేస్తాయి. థిక్ యూజ్ చేస్తాం కదా అలాగా. ఓకే, అదనమాట. In a series circuit, three resistors of 10 ohm, 20 ohm, and R ohms are connected in series with a 12-volt battery. What is the value of resistance R if the current flowing in the circuit is 0.2 amps అన్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటి, అవుట్పుట్ ఇది తెలియాలి, R3 కూడా మనకు తెలియాలి కదా. సో టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవడానికి ఏంటి, V ఈక్వల్స్ టు ఐఆర్ ఫార్ములా వాడతాం. ఆర్ మనకు తెలియాలి కనుక ఆర్ ఈక్వల్స్ టు వి బై ఐ. సో వోల్టేజ్ ఇచ్చేదంతా 12 volts. ఓకే, బై కరెంట్ అంతా 0.2 amps కదా. సో టోటల్గా రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, 60 ohm. ఓకే, సో ఇది సిరీస్లో ఉంది కదా ఈ రెసిస్టెన్స్ అనేది. దాని ఫార్ములా ఏంటి, సమ్మేషన్ ఆఫ్ ది ఆల్ ది 3 రెసిస్టర్స్, రైట్, రెసిస్టెన్స్. సో సమ్ ఎంత అవుతుంది, టోటల్ 60 అయితే 10 ప్లస్ 20 ప్లస్ R3 కదా. సో R3 వుడ్ బి మనకి ఎంత అవుతుంది, 30, అంతేనా, 30 ohms. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, on what basis is a joint said to be double riveted lap joint or triple riveted lap joint? On the basis of the rows of a rivet in a joint. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో డబుల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ అంటే ఏంటంటే మనకి ఇమేజ్ చూపించినట్టుగా రెండు ప్లేట్లు ఒకదానికి ఒకటి అమర్చబడి అంటే ల్యాప్ జాయింట్లో. ఓకే, ఇందులో ఏంటంటే రివిట్లు అనేవి రెండు వేర్వేరు వరుసలు అంటే రో 1 రో 2లో అమర్చబడి ఉండడాన్ని మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో దాన్ని మనం డబుల్ రివిటెడ్ అంటాం. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో ఇదొక రోలో మనకి అరేంజ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ట్రిపుల్ రివిటెడ్. ఓకే, సో ట్రిపుల్ రివిటెడ్ అంటే ఏంటి, దీనికి ఇంకో సైడ్ ఇలా యాడ్ అయ్యి ఉంటాయి అన్నమాట, అంతే. ఓకే, సో ఇది బేస్డ్ నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ఏ రివిట్స్ ఇన్ ఏ జాయింట్. ఓకే, సో ఎన్ని రోస్ ఉన్నాయో దాన్ని బట్టి మనకి ఈ డబుల్ రివిటెడా ట్రిపుల్ రివిటెడా అనేది మనం డిసైడ్ చేస్తాం. ఓకే, dash must be ascribed for the sake of convenience and is the size of a part in relation to which all limits of variations are determined. ఓకే, సో అంటే మన సౌకర్యం కోసం అండ్ ఏ పరిమాణాన్ని బట్టి మిగతా అన్ని వైవిధ్య పరిమాణంలో పరిమితులు అనేవి నిర్ణయించబడతాయో ఆ భాగాన్ని ఏమంటారో అని అడుగుతున్నాను. దాన్ని నామినల్ సైజ్ అంటారు అనమాట. సో బేసిక్ సైజ్కి నామినల్ సైజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, బేసిక్ సైజ్ అనేది ఇది ఒక భాగం యొక్క థియరిటికల్ ఎగ్జాక్ట్ సైజ్ అనమాట. దీని ఆధారం చేసుకొని మిగతా వేరియేషన్స్ అనేవి లెక్కించబడతాయి. ఓకే, అదే నామినల్ సైజ్ అంటే ఇది కేవలం గుర్తించడానికి లేదా పిలవడానికి సౌకర్యంగా ఉండేలా ఇచ్చే ఒక సాధారణ పరిమాణం అనమాట. ఓకే, సో ఇన్ జనరల్గా దీన్నే బేసిక్ సైజ్ స్థానంలో వాడతాం. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నామినల్ సైజ్ ఇది కేవలం మార్కెట్లో వస్తువులను పిలవడానికి లేదా గుర్తించడానికి ఉపయోగించే ఒక సుమారు కొలత అనమాట. లైక్ హాఫ్ ఇంచ్ పైప్ అని 10 mm బోల్ట్ అని అంటారు చూసారా, సో అలాగ రిప్రజెంట్ చేయడానికి నామినల్ సైజ్ని యూజ్ చేస్తారు. అదే బేసిక్ సైజ్ అనేది ఇది డిజైన్ చేసేటప్పుడు ఇంజనీర్లు లెక్క కోసం ఉపయోగించే ఖచ్చితమైన థియరిటికల్ ఎగ్జాక్ట్ సైజ్ అనమాట. సో డెఫినేషన్ పరంగా చూస్తే ఇక్కడ బేసిక్ సైజ్కి కొంచెం రిలేట్గా ఉంది. ఎందుకంటే ఆల్ లిమిట్స్ ఆఫ్ వేరియేషన్స్ ఆర్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ ద
సైజ్ అన్నాడు కదా. ఓకే, ఈ రిలేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఒకటి మెన్షన్ చేశాడు, ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ అన్నాడు. ఓకే, అది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, అది అబ్జర్వ్ చేస్తే టోటల్ ఆన్సర్ మారిపోతుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా అంటే పని సులువుగా అవడం కోసం నామినల్ సైజ్ అండ్ బేసిక్ సైజ్ రెండింటిని ఒకేలా వాడుతుంటారు. అందుకే ఈ ప్రశ్నలు ఏంటి, ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ అన్నాడు, అంటే సౌకర్యం కోసం అని అడిగినప్పుడు నామినల్ సైజ్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ డస్ ద సర్ఫేస్ ఫినిష్ సింబల్ షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్ రిప్రజెంట్స్, అంటే ఇవ్వబడిన చిత్రంలో సర్ఫేస్ ఫినిష్ సింబల్ దేన్ని సూచిస్తుంది అన్నాడు. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఎ స్పెసిఫిక్ సర్ఫేస్ టెక్స్చర్ రిక్వైర్మెంట్ ఈస్ ఇండికేటెడ్. ఓకే, అంటే ఒక నిర్దిష్ట ఉపరితల ఆకృతి అవసరాన్ని సూచిస్తుంది అని దీని ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ సింబల్స్ చూస్తే, ఓకే, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూస్తే మనకి ఏంటి, ఈ చిత్రంలో మనకి చూపించిన గుర్తు అనేది ఒక ప్రాథమిక ఓపెన్ సర్ఫేస్ టెక్స్చర్ గుర్తు అన్నమాట. ఓకే, దీనిపై ఎలాంటి బార్ లేదా సర్కిల్ అనేది ఉండదు. సో దీని అర్థం ఏంటంటే ఉపరితలానికి ఒక నిర్దిష్టమైన ఫినిషింగ్ అనేది అవసరం, కానీ ఆ ఫినిషింగ్ ఏ పద్ధతి ద్వారా సాధించాలనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పలేదు అనమాట. అంటే లైక్ మెషినింగ్ చేయాలా, గ్రైండింగ్ చేయాలా అన్నది. అదే సెకండ్ అనుకోండి. ఓకే, ఇందులో ఏంటంటే ఓపెన్ టాప్. ఓకే, గుత్తి పై భాగం తెరిచి ఉండడం వల్ల మెటీరియల్ను తొలగించడం, అంటే మెటీరియల్ రిమూవల్ అనేది మనకి అవసరమైతే చేయొచ్చు, లేదంటే లేదన్నట్టు ఉంటుందన్నమాట. ఓకే, అదే ఇక్కడ ఆర్ఏ వాల్యూ, ఓకే, లైన్ ఉంది కదా హారిజాంటల్ లైన్, అక్కడ ఆర్ఏ వాల్యూ అని మెన్షన్ చేస్తారనమాట. ఓకే, పైన ఉన్న అడ్డుగీత పైన నిర్దిష్టమైన ఆర్ఏ విలువను మనం మైక్రోమీటర్లు లేదా ఓకే సూచించడానికి మనకి ఆ ఖాళీ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అవసరాన్ని బట్టి మనం దీన్ని, ఈ గుర్తు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సర్ఫేస్ ఫినిష్ అనేది ఒక నిర్దిష్ట నాణ్యతను కలిగి ఉండాలని చెప్పడం అనమాట. ఇక్కడ జనరల్ క్వశ్చన్ కాబట్టి ఖచ్చితమైన విలువ అనేది ఇవ్వలేదు, కానీ నిజమైన డ్రాయింగ్స్లో ఏంటంటే ఆ విలువ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట. ఎంత సర్ఫేస్ మనం ఆ సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూని అచీవ్ చేయాలి అనేది మనకు మెన్షన్ చేస్తారు ఆ లైన్ దగ్గర. ఓకే, ఇది మ్యాచింగ్. ఓకే, సో థ్రెడ్డింగ్ టూల్కి ఏంటి మనకి ఇలా ఉంటుంది. ఓకే, సో థ్రెడ్స్ అనేవి ఇలా ఉంటాయి కనుక దాని టూల్ కూడా మనకి ఇలా ఉంటుంది. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. సో ఎస్ ఇస్ ద ఫస్ట్ థ్రెడ్డింగ్ టూల్ ఆన్సర్. ప్రొఫైల్ టూల్ ఏది మనకి, ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు సమ్ ప్రొఫైల్ అనేది ఉంది చూసారా. సో ఈ షేప్లో మనకి ఆబ్జెక్ట్ అనేది అప్టైన్ అవుతుంది అనమాట, ఇక్కడ ఇలా రావడం కానీ. ఓకే, దీన్ని కాంటూర్ టూల్ అని కూడా అంటారు. ఓకే, సో ఆ ప్రొఫైల్ అనేది మనకి ఆబ్జెక్ట్ మీద రెప్లికేట్ అవుతుంది అనమాట. ఓకే, సో బి ఈస్ ఆర్. ఓకే, నెక్స్ట్ ఫేసింగ్ టూల్ తెలిసిందే కదా, అది క్యూ. ఓకే, నల్లింగ్ టూల్ ఈజీ. సో నల్లింగ్ సింపుల్ లానే ఉంటుంది కనుక నల్లింగ్ టూల్ అనేది ఈజీ అనమాట మనకి. ఓకే, గుర్తుంచుకోవడానికి. సో ఇది పి. ఎస్ సార్, క్యూపి. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది పోరస్ స్ట్రక్చర్ ఆఫ్ హార్నింగ్ స్టోన్స్, అంటే హార్నింగ్ స్టోన్ ఉంటుంది కదా, దాని మీద చిన్న చిన్న రంధ్రాలు అంటే కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే పోరస్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, దాని మెయిన్ ఉద్దేశం ఏంటని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో టు హెల్ప్ ఇన్ చిప్ క్లియరెన్స్ అనేది ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే చిప్స్ లేదా మెటల్ వ్యర్థాలు ఉంటాయి కదా, వాటిని తొలగించడానికి సహాయపడుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ chisels ఈజ్ యూజ్డ్ ఫర్ సెపరేటింగ్ మెటల్స్ ఆఫ్టర్ చైన్ డ్రిల్లింగ్, ఇది చాలా సార్లు అడిగాడు. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చాలా సార్లు డిస్కస్ చేసాం, ఇది చాలా రిపీటెడ్ కూడా. ఓకే, లాస్ట్ ఇయర్ అడిగాడు కనుక ఇది చాలా ఇంపార్టెంట్ వన్. ఓకే, సో అది ఏంటి అంటే వెబ్ చిజిల్. ఓకే, అంటే మనకి చైన్ డ్రిల్ అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒక హోల్ అలా చేశాక మనకి ఆ పైన ఉన్న మెటల్ సర్ఫేస్ ఉంటుంది కదా, అది ఆ పైకి చిన్న చిన్న ప్రొజెక్షన్స్ వచ్చి స్క్రాప్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేయడానికి వెబ్ చిజిల్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే, when creating 10 mm single stroke capital letters in vertical style, what does the 10 mm distance between the horizontal parallel lines represents? So that represents the letter height. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ లో క్లియర్ గా చూపించాను కదా.
సో అదనమాట. ఓకే. In a full lap joint, diagonal pitch is given by dash, where PD is diagonal pitch, P is pitch, D is diameter of the rivet. Okay, so దీనికి diagonal pitch ఫార్ములా తెలుసు కదా, 2 times the pitch plus D by 3. D అంటే diameter of the rivet. ఓకే, సో ఇది డబుల్ రివిటెడ్ జాయింట్స్ కి, అదే ట్రిపుల్ రివిటెడ్ జాయింట్స్ కి అయితే 2P plus D ఉంటుంది, బట్ ఇక్కడ 4 ఉంటుంది. ఓకే, సో ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, which of the following correctly differentiates a cutting blowpipe or torch from a welding blowpipe or a torch? ఓకే, అంటే టెక్నికల్ కంపారిజన్ అడిగాడు అనమాట, వెల్డింగ్ టార్చ్ కి అండ్ కటింగ్ టార్చ్ కి మధ్య ఉండే డిఫరెన్సెస్. ఓకే, సో ఇందులో ఏంటి మేజర్ గా మనకి కటింగ్ బ్లో పైప్ లేదా టార్చ్ లో మనకి 2 వాల్వ్స్ ఉంటాయి, ఇందులో కూడా వెల్డింగ్ దాంట్లో కూడా 2 వాల్వ్స్ అని ఉంటాయి. ఓకే, సో ఈ రెండేంటి, ఒకటి ఆక్సిజన్ కోసం, రెండోది ఫ్యూయల్ కోసం. ఇది కామన్ రెండిటికి, వెల్డింగ్ కి అండ్ కటింగ్ కి. ఓకే, బట్ ఇక్కడ ఏంటి లివర్స్. ఓకే, ఈ లివర్ అని చూసారా, దీనికి ఇక్కడ లేదు. ఓకే, అది మేజర్ అన్నమాట. ఓకే, సో ఈ లివర్ అనేది దేనికి యూజ్ చేస్తాం, కటింగ్ బ్లో పైప్ టార్చ్ కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఒక లివర్ ఉంటుంది, అది హై ప్రెషర్ ఆక్సిజన్ కటింగ్ లివర్ ఉంటుంది అనమాట. ఓకే, అదే వెల్డింగ్కి అయితే అవసరం ఉండదు, మనం జనరల్గా వెల్డింగ్కి ఇవే చూసి ఉంటాం, బట్ కటింగ్కి ఇవి ఉంటుంది అనమాట. అంటే ఆక్సిజన్ సప్లై పెరగడం వల్ల ఏంటి మనకి టార్చ్ అనేది ఎక్కువగా కటింగ్ చేయడానికి ఎక్కువగా ఫీజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో మేజర్గా హై ప్రెషర్ ఆక్సిజన్ జెట్ కంట్రోల్ చేయడం ద్వారా ఈ లోహాలను మనం కట్ చేయడం అనేది జరుగుతుంది కటింగ్ బ్లో పైప్ టార్చ్లో లేవర్ యూజ్ చేయడం వల్ల. ఓకే, అదే వెల్డింగ్లో ఎందుకు ఉండదు అంటే మంటను మనకి ఖచ్చితత్వంతో నియంత్రించడానికి లోహాలను వెల్డింగ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటి లేవర్ అనేది మనం మాన్యువల్గా అప్లై చేస్తాం, సో దట్ మనకి ప్రెసైజ్ ఫ్లేమ్ కంట్రోల్ అనేది ఉండదు మనకి కటింగ్లో, రైట్. అక్కడ మన కటింగ్ కనుక మనకు అవసరం లేదు, బట్ ఇక్కడ వెల్డింగ్ పర్పస్ కనుక మనకి కంట్రోల్ అనేది ప్రాపర్గా లేకపోతే ఏమవుతుంది, కటింగ్ ఆపరేషన్ జరిగిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ ది వెల్డింగ్, రైట్. సో అందుకే ఇక్కడ లేవర్ అనేది ఇవ్వడం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ రీజన్స్. సో answer ఏంటి, a cutting blowpipe has 2 control valves, 1 lever. Okay, and while welding blowpipe has 2 control valves. So option 4 is the right answer. Which of the following statements about title block is true? First statement ఏం చెప్తుంది, the title block is situated in the bottom right hand corner of the sheet. ఇది right. Okay, so second, the contents of the title block are standardized and cannot be modified to suit individual company needs. Okay, so this is wrong statement. ఎందుకంటే టైటిల్ బ్లాక్ కొన్ని ప్రాథమిక నిబంధనలు ఉన్నప్పటికీ మనకి ఏంటంటే ప్రతి కంపెనీ తమ అవసరాలకి అనుగుణంగా లైక్ కంపెనీ లోగో, రివిజన్ హిస్టరీ, ఓకే, సో స్పెసిఫిక్ అప్రూవల్స్, ఓకే, ఇలాంటివన్నీ మనకి ఈ టైటిల్ బ్లాక్లోనే మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది, రైట్. సో మనకి ఇండస్ట్రీ మారే కొద్దీ దానికి రిలేటెడ్గా మార్చుకోవచ్చు. సో కాబట్టి ఇది మార్చడానికి వీలు ఉండదు అని చెప్పిన రెండో స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అన్నమాట. ఓకే, సో ఓన్లీ 1 ఈజ్ ట్రూ, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, డాష్ ఆర్ ద గ్రేటెస్ట్ ఆప్షన్ ఫర్ ఎక్స్పర్ట్స్ డ్యూ టు దేర్ డ్యూరబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, సో అంటే డ్యూరబిలిటీ అంటే మన్నిక అంటారు కదా, ఓకే, ఫ్లెక్సిబిలిటీ అంటే వంగే గుణం. సో ఈ రెండింటి కారణంగా నిపుణులు అనేవాళ్ళు ఏవి అత్యుత్తమైన ఎంపికగా పరిగణిస్తారని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బ్లేడ్స్. ఓకే, సో బై ద లుకింగ్ ఎట్ ద ఆప్షన్స్ వీ కెన్ డిసైడ్ దట్, రైట్. సో వాళ్ళు బ్లేడ్స్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఆన్సర్ ఈస్ బై మెటల్ బ్లేడ్స్. ఓకే, ఇది ఏంటి అంటే మనకి హెచ్ఎస్ఎస్ మెటీరియల్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు, కటింగ్ అంచుకి మనకి హెచ్ఎస్ఎస్ మెటీరియల్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇదేంటంటే డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే స్ప్రింగ్ స్టీల్ బాడీ అనేది బ్లేడ్ విరిగిపోకుండా ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది అనమాట. అందుకే ఇవి ప్రొఫెషనల్స్ వాడడానికి ఎంతో అనువైనది అని డిసైడ్ చేస్తారనమాట. ఓకే,
సో ఈ టీత్ వరకు మనకి హై స్పీడ్ స్టీల్స్ యూజ్ చేస్తారు, బాడీకి స్ప్రింగ్ స్టీల్ యూజ్ చేస్తారు అనమాట. సో బైమెటాలిక్ అంటారు అందుకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ప్రైమరీ రీజన్ వై కాపర్ ఈస్ వైడ్లీ యూజ్డ్ as a conductor in electrical wiring? So copper has a low resistance and high conductivity. Okay, so that is the major reason. Which of the following statement is not correct for using scribers? సో ఫస్ట్ ఆప్షన్ చూస్తేనే ఇది రాంగ్ అని మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే ప్లేసింగ్ ఏ కార్క్ ఆన్ ద పాయింట్ వెన్ ఇన్ యూజ్ అన్నాడు. ఓకే, సో టు ప్రివెంట్ యాక్సిడెంట్. ఈ కార్క్ అనేది ఎప్పుడు ప్లేస్ చేయాలి, మనం యూజ్ చేయనప్పుడు, ఎందుకంటే ఆ పాయింట్ టిప్ అనేది మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉన్న కోసం కార్క్ అనేది ప్లేస్ చేస్తాం. యూజ్ చేసేటప్పుడు ఇచ్చేసి మరి ఈ స్క్రైబర్ని ఎలా యూజ్ చేస్తాం మనం, రైట్? సో యూజ్ చేసేటప్పుడు పెట్టకూడదు. సో రిమైనింగ్ ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, while scribing lines, the scriber is used like a pencil అని యూజ్ చేస్తాం. Scriber points are very sharp, so they are to be handled very carefully. Okay, do not put in your pockets. Okay, so pictures గా మీరు చూస్తే చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 1 is the correct one. Okay, which of the following terms in the 5S concept refers to making a habit of maintaining the established process? ఓకే, అంటే 5S కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం కదా. సో 5S కాన్సెప్ట్లో నిర్దేశించిన పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడాన్ని సూచించే పద్ధతి ఏంటి అని అడుగుతున్నాడు. అది ఏంటి అంటే సస్టైన్. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సార్ట్, సెట్, షైన్, స్టాండర్డైజ్ అండ్ సస్టైన్. ఓకే, ఫిఫ్త్ వన్ ఇస్ ద సస్టైన్. సో సార్ట్ అంటే ఏంటి, అవసరమైన వాటిని వేరు చేయడం. సెట్ అంటే ఒక సక్రమంగా అమర్చడం అన్నమాట, సెట్ ఇన్ ఆర్డర్ అన్నట్టు. ఓకే, షైన్ అంటే శుభ్రంగా ఉంచుకోవడం. ఓకే, అండ్ ఈ స్టాండర్డైజ్ అన్నది ఏంటి అంటే ఇక్కడ జస్ట్ లైక్ ఇక్కడే టూల్స్ అన్ని ఒకే దగ్గర పెట్టాలి. ఓకే, సో ఈవినింగ్ అండ్ టైం క్లోజ్ అయ్యేటప్పటికి టూల్స్ అని ఒక దగ్గర పెట్టాలి. ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల లేదా స్టిక్కరింగ్ ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయడాన్ని మనం స్టాండర్డైజ్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సస్టైన్ అంటే ఈ ప్రాసెస్లన్నిటినీ త్రూ అవుట్ ద హోల్ ఇయర్ అలా మనం ఒక హ్యాబిట్లా చేయడం అనమాట. ఓకే, సో సస్టైన్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. What is the minimum age for employment in factories or mines or other hazardous employment according to the Article 24 of the Indian Constitution? Okay, so 14 years is the right answer. Okay, మినిమం ఏజ్ ఉండాలి 14 ఇయర్స్. ఓకే, బిలో ఉంటే చైల్డ్ లేబర్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. వై ఈస్ ద మెయింటెనెన్స్ ఆఫ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ ఇంపార్టెంట్? టు రెడ్యూస్ ద నీడ్ ఆఫ్ ది స్కిల్ లేబర్. స్కిల్ లేబర్ని రెడ్యూస్ చేయడం అవుతుందా అవ్వదు. టు ప్రివెంట్ ద బ్రేక్ డౌన్స్ అండ్ ఎన్స్యూర్ స్మూత్ ప్రొడక్షన్. ఓకే, సో మెషిన్ ఫెయిల్యూర్స్ని రెడ్యూస్ చేసి మనం కంటిన్యూస్గా ప్రొడక్షన్ చేయడం కోసం మేజర్గా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, మెయింటెనెన్స్ ఆఫ్ ది మెషినింగ్ అన్నది. ఓకే, అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి, టు ఎలిమినేట్ ద నీడ్ ఆఫ్ ది ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ లేకపోతే ఇదంతా ఎలా జరుగుతుంది, రైట్? అంటే ఎక్కడ బ్రేక్ డౌన్స్ అవుతాయి అంటే ముందే మనం ప్రివెంట్ చేయాలి కదా, మెయింటెనెన్స్ సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది. ఇన్స్పెక్షన్ అయితే మ్యాండేటరీ. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ రాంగ్ వన్. టు ఇంక్రీజ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ది ఆపరేషన్, ఇది కూడా రాంగ్. ఓకే, ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. When used for fits between shaft and hole, dash is specified for the both shaft and hole అన్నాడు. ఓకే, సో మనకి క్లియరెన్స్, ట్రాన్సిషన్ లేదా ఇంటర్ఫియరెన్స్ ఫిట్ ఏదైనప్పటికీ అవన్నీ ఒకే ఒక బేసిక్ సైజ్ని ఆధారంగానే లెక్కించబడతాయి అన్నమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ 1. ఓకే, సేమ్ బేసిక్ సైజ్. ఓకే, సో ఇక్కడ క్లియరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్, ఇంటర్ఫీరెన్స్ ఫిట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే క్లియరెన్స్ ఫిట్ వచ్చేటప్పటికి మనకి హోల్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట షాఫ్ట్ కంటే. సో దానివల్ల ఏంటి, ఈజీగా మూవ్ అవ్వడానికి ఉంటుంది అనమాట. ఇది హోల్ కదా, హోల్ టాప్ లోవర్ పార్ట్, షాఫ్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్లియరెన్స్ ఉండడం వల్ల ఏంటి, ఇది ఈజీగా మూవ్ అవుతుంది. ఓకే, స్లైడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ట్రాన్సిస్ట్ ఫిట్ అంటే ఇది క్లియరెన్స్ లేదా ఇంటర్ఫిరెన్స్ రెండిట్లో ఏదైనా కావచ్చు అనమాట, అంటే ఇంటర్మీడియట్గా ఉంటుంది. ఓకే, అది మనకి ఇంటర్ఫిరెన్స్ అయితే
షాఫ్ట్ సైజ్ అనేది హోల్ సైజ్ కంటే పెద్దగా ఉండి గట్టిగా బిగుసుకుంటుంది అనమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ద ఫిట్స్. ఓకే, రాంగ్ సెట్టింగ్ ఆఫ్ మెషిన్, రాంగ్ యూజ్ ఆఫ్ టూల్, defect in measuring tools, defective metal, and carelessness of mechanic have no effect in the utility of the part. This is an advantage of. It is an advantage of interchangeability. Okay, option 2. Okay, so యంత్రాన్ని మనం తప్పుగా అమర్చడం, ఒక పరికరాన్ని తప్పుగా ఉపయోగించడం, కొలిచే సాధనాలు లోపాలు ఉండడం, లోహంలో లోపం ఉండడం అండ్ మెకానిక్ యొక్క అజాగ్రత్త వంటివి జరిగినప్పటికీ ఆ భాగం యొక్క ఉపయోగంలో ఎలాంటి మార్పు లేదా ప్రభావం అనేది ఉండదన్నమాట. సో దీన్ని యొక్క ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నాడు. అది ఇంటర్చేంజబిలిటీ. ఇంటర్చేంజబిలిటీ అంటే ఏంటి? చాలా విడిభాగాల సమూహం నుండి ఏదైనా ఒక భాగాన్ని ర్యాండమ్గా మనం ఎంపిక చేసుకొని ఎలాంటి అదనపు మార్పులు చేయకుండా దాన్ని యంత్రంలో లేదా అసెంబ్లీలో సరిగ్గా అమర్చగలగడాన్ని ఇంటర్చేంజబిలిటీ అని అంటారనమాట. ఓకే, అది ఎటువంటి లోపం లేకుండా పనిచేస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే మెషిన్ సెట్టింగ్స్, టూల్స్ వాడకం లేదా మెటల్ లోపల వంటి అంశాల వల్ల భాగాల పరిమాణాల్లో స్వల్ప మార్పులు అనేవి రావచ్చు, అంటే డీవియేషన్స్ అనేవి ఉండొచ్చు అనమాట. అయినప్పటికీ ఆ భాగాలు ముందుగా నిర్ణయించిన టాలరెన్స్ పరిమితులు ఉంటే అవి ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి అనమాట. ఓకే, ఈ నెగిటివ్ కారణాల వల్ల భాగం యొక్క ఉపయోగం మారదు అని చెప్పడమే ఇంటర్చేంజబిలిటీ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, అదే టాలరెన్స్ అంటే ఏంటి? మనకి ఇది ఒక భాగానికి అనుమతించబడిన గరిష్ట లేదా కనిష్ట పరిమాణాల మధ్య తేడా, అంటే డీవియేషన్ సూచిస్తుంది అనమాట. ఇది చాలా వస్తువులను ఉపయోగపడేలా చేసే ఒక ప్రయోజనం మాత్రమే, కానీ ఒక కొల పరిమితి అనమాట ఇది. ఓకే, అలాగే డీవియేషన్ వస్తువు యొక్క అసలు పరిమాణానికి నిజం రియల్గా కొలిచిన పరిమాణానికి మధ్య ఉన్న తేడాని ఇది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక ప్రయోజనం అయితే కాదు. ఓకే, సో ఫస్ట్ టాలరెన్స్ ప్రయోజనం కాదు, ఇది కూడా కాదనమాట. ఓకే, నెక్స్ట్ లిమిట్. ఇది ఒక భాగం కలిగి ఉండాల్సిన ఖచ్చితమైన అంటే హైయర్ పాయింట్ అండ్ లోవర్ పాయింట్ ఉంటాయి కదా, పరిమాణ పాయింట్లను సూచిస్తుంది అనమాట. కానీ ఇది మొత్తం వ్యవస్థ యొక్క ప్రయోజన భావన అయితే కాదనమాట. ఓకే, who is authorized to conduct road tests on workshop vehicles? Only trained and certified persons are allowed. Okay, any employee visitors to workshop, the company accountant. Okay, only trained and certified persons only allowed అనమాట. ఓకే, అదైతే గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది మైక్రోమీటర్? స్పిండిల్ ఉంటుంది, యాన్యుల్ ఉంటుంది, ఫ్రేమ్ ఉంటుంది, బట్ జామ్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ ది మైక్రోమీటర్. ఓకే, సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఇమేజ్లో కూడా మీరు చూడొచ్చు పార్ట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ హ్యాస్ లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్? అదేంటి అంటే మెర్క్యూరీ. ఓకే, ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూల్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ బర్స్ ఫ్రమ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది పైప్ ఆఫ్టర్ కటింగ్ అన్నాడు. ఓకే, థ్రెడ్డింగ్ డై అంటే ఎక్స్టర్నల్గా మనకి థ్రెడ్స్ చేయడం కోసం ఈ థ్రెడ్డింగ్ డై యూజ్ చేస్తాం. పైప్ కటర్ అంటే పైప్ని కట్ చేయడానికి. ఓకే, పైప్ ట్యాప్ అంటే ఇంటర్నల్ థ్రెడ్స్కి. ఓకే, రిమైనింగ్ ఏంటి? పైప్ ప్రేమర్. ఓకే, ఇక్కడ ఇమేజ్లో చాలా క్లియర్గా మనం మెన్షన్ చేస్తాం కనుక మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే, సో పైప్ ప్రేమర్ ద్వారా మనకి ఎక్స్టర్నల్ బర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నగా స్క్రాప్ మెటల్, దాన్ని రిమూవ్ చేసి స్మూత్ సర్ఫేస్ ఫినిష్ అనేది అప్టైన్ చేయొచ్చు అనమాట మనం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నెసెసరీ టు కన్స్ట్రక్ట్ ఎ రెక్టాంగిల్? రెక్టాంగిల్ అంటే లెంత్ బ్రెడ్త్ ఉంటుంది కదా. ఓకే, సో లెంత్ ఆఫ్ 2 ఎడ్జెస్ అండ్ సైడ్స్ అన్నాడు. లెంత్ బ్రెడ్త్ ఇస్తే ఓకే, మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఏరియా ఓన్లీ ఇస్తే ఎలా అవుతుంది? ఏదో ఒక సైజ్ కూడా మనకి ఇవ్వాలి కదా, లెంత్ ఇచ్చి ఏరియా ఇస్తే మనం ఫైండ్ అవుట్ ఇచ్చేయచ్చు, సో దట్ మనకి రెక్టాంగిల్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ రాంగ్. ఓన్లీ ద లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఇచ్చినంత మాత్రాన మనకి ఈ లెంత్ అనేది బ్రెడ్త్ అనేది ఎంత అని తెలియదు కదా. ఓకే, ఓన్లీ ద లెంత్ ఆఫ్ ది వన్ సైడ్ ఇచ్చినంత మాత్రాన తెలియదు. సో ఓన్లీ ఆప్షన్ 1 is the right answer. Okay. From normalizing heat treatment, which of the following material benefits the most in terms of the improving mechanical properties? Okay, సో ఇక్కడ మీరు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు అనమాట. ఓకే,
సో నార్మలైజేషన్ ముందు ఏంటి అంటే కాస్టింగ్ చేసిన తర్వాత లేదా ఎక్కువ వేడి చేసినప్పుడు స్టీల్ యొక్క గ్రెయిన్స్ అంటే కణాలు అనేవి పెద్దగా అండ్ క్రమరహితంగా ఉంటుంది అనమాట, అంటే ఇర్రెగ్యులర్గా ఉంటుంది. దీనివల్ల ఏంటి స్టీల్కు లో డక్టిలిటీ ఉంటుంది, అంటే తక్కువ సాగే గుణం అనేది ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం లో స్ట్రెంత్ అనేది ఉంటుంది, తక్కువ బలం కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో సో దట్ ఏంటి మనకి టెన్సైల్ టెస్ట్ చేసేటప్పుడు ఈజీగా ఇరిగిపోతుంది, బ్రేక్ అయిపోతుంది, బ్రిటిల్గా ఉంటుంది అనమాట. ఓకే. అదే నార్మలైజేషన్ తర్వాత ఏంటి అవుతుందంటే ఇందులో స్టీల్ను ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వరకు వేడి చేసి అంటే హీట్ చేసి కాసేపు అదే వేడిలో ఉంచి అంటే సోకింగ్ అంటారు కదా, ఆ తర్వాత రూమ్ టెంపరేచర్ వద్దకు అంటే మనకి ఎటువంటి మీడియం యూజ్ చేయమన్నమాట, అంటే గాలిలోనే నెమ్మదిగా చల్లారుస్తారు, ఎయిర్ కూల్డ్. ఓకే. అలా కూల్ చేస్తాం. ఆ నార్మలైజింగ్ తర్వాత ఏంటి, ఈ ప్రక్రియ తర్వాత పెద్ద కణాలు కాస్త చాలా చిన్న చిన్న అంటే సన్నగా సమానమైన కణాలుగా ఫైన్ గ్రెయిన్డ్ పేర్లెట్ అండ్ ఫెర్రైట్ గా మారుతాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటి స్టీల్ యొక్క సాగే గుణం అనేది పెరుగుతుంది, అంటే డక్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి హై అండ్ యూనిఫామ్ స్ట్రెంత్ అనేది లభిస్తుంది అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్. ఓకే. సో లో అండ్ మీడియం కార్బన్ స్టీల్స్ అనేవి మేజర్ గా యూజ్ చేస్తాం దీనికి. సో ఆప్షన్ 3 is the right answer. Okay. The general concept. Okay. So when passing stationary vehicle, keep a watch on dash who may come out suddenly from the front of the stationary vehicle. While overtaking, it should be done on the dash side. Always keep a good dash between your vehicle and others అన్నాడు. ఓకే. సో ఇమేజెస్ లో మీరు క్లియర్ గా అర్థం అవుతుంది, అంటే నిలిపి ఉంచిన అంటే ఆగి ఉన్న వాహనాల పక్క నుంచి వెళ్ళేటప్పుడు ఆ వాహనం ముందు భాగం నుండి అకస్మాత్తుగా వచ్చేదారు పెడస్ట్రియన్స్ అంటే పాదచారులు అనమాట. ఓకే. అంటే మన మనుషులు ఎవరైనా క్రాస్ చేయడానికి ఉంటుంది కదా, జస్ట్ లైక్ మనకి స్కూల్ వ్యాన్స్ ఆపుతారు. సో దాని ముందు నుంచే పిల్లలు అనే వాళ్ళు దాటుతారు కదా. సో అలాంటి టైంలో మనం కొంచెం కాషియస్గా ఉండాలన్నమాట. ఓకే. సో అప్రమత్తంగా ఉండాలి. వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేసేటప్పుడు ఎప్పుడు మనం రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి. సో దట్ ఏంటి ఇక్కడ ఇది రైట్ సైడ్ కదా, సో దట్ మనకి విజిబిలిటీ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. అదే మనం లెఫ్ట్ సైడ్ నుంచి చేసినట్టయితే మనకి అక్కడ ఇది లెఫ్ట్ సైడ్ కదా, ఇటువైపు మనకి డోర్స్ అనేవి ఉంటాయి, రైట్. సో మనకి బ్లాకింగ్ అనేది ఉంటుంది అనమాట. మనం రైట్ సైడ్ నుంచి చేయడం ద్వారా ఓకే, సో దట్ మనకి విజిబిలిటీ అనేది ఉంటుంది, ఎవరైనా వచ్చినా సడన్ గా మనం బ్రేక్స్ వేయడానికి అలా ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే. ఓవర్టేకింగ్ ఎప్పుడు రైట్ సైడ్ నుంచి చేయాలి. అలాగే మీ వాహనానికి అండ్ ఇతర వాహనాలకు మధ్య ఎల్లప్పుడూ సరైన డిస్టెన్స్ అనేది ఉంచాలన్నమాట, సేఫ్ సేఫ్ డిస్టెన్స్ అన్నమాట. ఓకే. సో సడన్ గా ముందున్న వెహికల్ అనేది బ్రేక్ వేసినా మనం వెళ్ళే స్పీడ్కి హిట్ అవ్వకుండా ఉండడానికి కోసం సేఫ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, వై ఆర్ వీల్ గార్డ్ ప్రొవైడెడ్ ఆన్ ఏ బెంచ్ గ్రైండర్. ఓకే. సో సేఫ్టీ అన్నమాట, ఇది సేఫ్టీ కాన్సెప్ట్ టు ప్రొటెక్ట్ ద యూజర్ ఫ్రమ్ ఫ్లయింగ్ డెబ్రీస్ అండ్ వీల్ బ్రేకేజెస్. ఓకే. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. The type of feed primarily used for growing operations on a lathe is dash feed. అంటే లేత్ మెషిన్ పై గ్రూవింగ్ ఆపరేషన్ అంటే చిన్న చిన్న గార్డులు వస్తాయి కదా, సో అలాంటి ఆపరేషన్స్ కొరకు ప్రాథమికంగా మనం ఉపయోగించే ఫీడ్ రకం ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే. సో అది ఏంటి అంటే మనకి క్రాస్ ఫీడ్ అన్నమాట. ఓకే. సో లాంగిట్యూడినల్ ఫీడ్ దేనికి యూజ్ చేస్తాం, ఫర్ టర్నింగ్. క్రాస్ ఫీడ్ గ్రూవింగ్ కి ఫేసింగ్ కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే. అలాగే యాంగులర్ ఫీడ్ అనేది ట్యాపర్ కి. ఓకే. సో ఇక్కడ క్లియర్ గా మనం మెన్షన్ చేసాం, ఇది చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది మీకు కూడా. ఓకే. As we know from the graduation of micrometer, if we give one full round to thimble, its spindle moves half mm forward or backward. A buck part can be divided into 0 to 50 parts. The least count of the micrometer. ఓకే. లీస్ట్ కౌంట్ అడిగాడు, సింపుల్ గా మనం 0.01 పెట్టేస్తే సరిపోతుంది. ఓకే. లేదు మనం క్యాలిక్యులేట్ చేద్దాం అంటే ఏంటి, పిచ్ బై లీస్ట్ కౌంట్ ఈక్వల్స్ టు పిచ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ కదా, థింబుల్ డివిజన్స్ ఎంత, పిచ్ అంతా 0.5 ఇచ్చాడు ఇక్కడ. హాఫ్ ఎంఎం ఫార్వర్డ్ అంటే అదే ఒక కంప్లీట్ రొటేషన్ కి ఎంత మూవ్ అవుతుంది అంటే 0.5 mm కదా, బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇట్ కమ్స్ అవుట్ టు బి 0.01 mm. ఓకే.
ఆల్రెడీ మనం ఇచ్చాం కనుక మళ్ళీ మెన్షన్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది రెసిస్టర్ ఈస్ డబుల్డ్, వాట్ హ్యాపన్స్ టు ఇట్స్ రెసిస్టెన్స్ అజ్యూమింగ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ రిమైనింగ్ కాన్స్టెంట్ అన్నాడు. ఓకే, సో రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి, రో ఎల్ బై ఏ అన్నాడు. ఓకే, సో లెంత్ ఏమన్నాడు, లెంత్ ఆఫ్ ది రెసిస్టర్స్ డబుల్డ్ అన్నాడు. ఇది ఫస్ట్ కేస్ అంటే, సెకండ్ కేస్ ఓకే 2 times ద ఎల్ అన్నాడు. ఓకే, సో రిమైనింగ్ ఇవి రో అండ్ ఏ అనేవి కాన్స్టెంట్. ఓకే, సో 2 times ద R1 కదా. ఓకే, సో రెసిస్టెన్స్ ఈస్ డబుల్డ్. ఆప్షన్ 3 is the right answer. Okay, which of the following best describes the application of atomic hydrogen welding అన్నాడు. Okay, so it is used for ferrous and non-ferrous metals with high temperature arc. Okay, so that is the answer. What is the SI unit of volume? సో వాల్యూమ్ యూనిట్ అంటే క్యూబిక్ మీటర్. ఓకే, దాన్ని మీటర్ క్యూబ్ అని కూడా అనొచ్చు మనం. ఓకే, కన్వర్ట్ 8.5% ఇంటూ డెసిమల్స్ అన్నట్టు. సో 8.5 by 100, సో ఏమవుతుంది 0.085 అవుతుంది అనమాట. సో ఆన్సర్ 4. ఓకే, 4 is the right answer. ఓకే, if the basic size of a diameter of a shaft is 80 mm and the variation limit of, okay, plus or minus ఇది plus or minus 0.07 mm is given, then its high limit and low limit are. Okay, so 80 plus 0.07, 80 minus 0.07 is the, this is one upper limit, this one is lower limit. Okay, so 80.07, okay, upper limit, 79.93 is the lower limit. Okay, so option 2 is the right answer. So that's all about the previous year question discussions. Okay, so basic science and fitted trade MCQ are pending. Okay, so one by one మనం కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ.